అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మొట్టమొదటిసారి యథార్థవాది టీవీ ఛానల్లో అనేక సాక్ష్యాలను మనం తీసుకున్నాం. అయితే ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్ని మనం ఒక సాక్ష్యం తీసుకోబోతున్నాం. రండి. మరి ఢిల్లీలో మనం జరిగినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఒక సహోదరి పరిచయం అయింది. మరి తను ట్రాన్స్జెండర్గా మారినటువంటి వ్యక్తిగా. అయితే వారి పేరు వచ్చేసి సునీతగా నాకు పరిచయం అయ్యారు. వారి యొక్క పూర్తి వివరాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే వారు క్రీస్తును కూడా అంగీకరించి క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి దేవుని సాక్షిగా ఈనాడు వారు అనేక స్థలాలలో మరి వాడబడాలనే ఆశతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అయితే వారి యొక్క జీవిత నేపథ్యం, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వచ్చింది, క్రీస్తులోనికి ఎందుకు వచ్చారు, ఏంటి అనేటువంటి వివరాలు ఒకసారి వారిని నేరుగా అడిగి తెలుసుకుందాం. రండి. అమ్మ, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మీ పేరు సునీత కదా? ఓకే. అయితే మరి చాలా ప్రశ్నలు అడగాలనుంది, వ్యూవర్స్ కూడా అడుగుతారనుకుంటాను తర్వాత కూడా. అయితే మీ యొక్క జీవిత నేపథ్యం ఏంటి? అసలు ప్రారంభంలో మీ యొక్క అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ, ముందు చెప్పండి. ఓకే, మాది వచ్చేసి మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ నా వందనాలండి. నా పేరు సునీత, ట్రాన్స్జెండర్. సత్తెనపల్లి, గుంటూరు దగ్గర ఏదైతే ఉందో సత్తెనపల్లి పక్కన ఒక చాగంటి వారి పాలెం అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించినాను. అక్కడే నా కుటుంబం మేమంతా కూడా ఉంటాం అయ్యారు. ఓకే. ఎంతమంది మీ మమ్మీ డాడీకి పిల్లలు ఎంతమంది? ఓకే, మా కుటుంబ సభ్యులు వచ్చేసి మా ఇద్దరు అక్కలు, మా అన్నయ్య, నేను. మా అమ్మ నాన్నకి మనం చూసుకున్నట్లయితే పుట్టింది ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఓకే. మీరు ఎన్నో సంతానం? లాస్ట్ నేను, చివరి సంతానం. చివరి సంతానం. ఓకే. అబ్బాయిగా ఉండి ఓకే పుట్టారు మీరు. ఓకే, మంచి. అయితే ముందుగా మీరు క్రీస్తుని ఎప్పుడు అంగీకరించారు చెప్పండి. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ఒకానొక వయసు ఉంది. 13-14 సంవత్సరాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసు. అప్పటికి నేను బాప్తీసాలు అలాంటివి ఏం తెలియదు. ఎందుకనంటే మొదటగా మా కుటుంబం వచ్చేసి హిందూ కుటుంబం. మేము కూడా చక్కటి పూజలు చేసేవాళ్ళం, చక్కటి ఆరాధనలు, మాకు అమ్మవార్లు, రకరకాల నైవేద్యాలతో మేము కూడా పూజలు చేసుకుంటూ ఒక చిన్న తరగతి కుటుంబాలు ఎలా ఉంటారో అలాగే ఉంటాం మేము కూడా. ఒకనొక వయసులో చెప్తూ ఉండేవాళ్ళు కానీ తెలీదు. నాకు 17, 18, 19 వచ్చాక ఆ వయసులో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగడం, బాప్తీసం తీసుకోవడం జరిగింది. అంటే మీరు పుట్టుక క్రైస్తవులా? కాదండి, మధ్యలోనే ప్రభుత్వం హిందూ. మేము ప్యూర్ కూడా. మాది వచ్చేసి బహుశా కులం చెప్పకూడదేమో, చెప్పాల్సి వస్తుంది, బహుశా చాలామందికి తెలియపోవచ్చు. వడ్డెర ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన సభ్యులు మేము. వడ్డెర క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం, ఆ కులానికి, ఆ జాతికి. ఓకే. మీరు అంటే ఇప్పుడు ప్రభువును అంగీకరించింది ఏ వయసులో? అంటే రక్షకునిగా మీరు బాప్తిసం తీసుకున్నారు? నాకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అప్పటికి నేను మేబీ ట్రాన్స్జెండర్గా మారుంటాను. రెండింటికి మధ్యలో ఉన్నాను. అప్పుడు మారుమనసు బాప్తీసం తీసుకున్నాను, రక్షణ కూడా తీసుకున్నాను. ఎవరు చెప్పారు? మా ఊర్లో మా కుటుంబ సభ్యులు ఎవరైతే కొంతమంది ఉంటారో చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటే మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ మా నాన్న, చెప్పాను కదా, చాలా భయంకరమైన వ్యక్తి అని. ప్రభువైన యేసుక్రీస్తు వారన్నా, ఆయన మందిరాలన్నా చెప్పారు. ఇప్పుడు లైవ్ లో అంటే రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు కూడా చెప్పండి. అంటే ఏంటి మీ డాడీ నేపథ్యం? ఓకే, నేను మొదటగా చెప్పేది ఏంటంటే, మాది వచ్చేసి సత్తెనపల్లి పక్కన చాగంటి వారి పాలెం గ్రామం. మా కుటుంబం ఒక హిందూ కుటుంబం అండి. మా కుటుంబంలో మా అమ్మ నాన్నకి పుట్టిన సంతానమే 4. మా నాన్న మొదటగా పరిచయం చేయాలంటే ఎలాంటి మనిషి అంటే, ఒక చాలా భయంకరమైన మనిషి. మా నాన్న బేల్దారి మేస్త్రి వర్క్ చేస్తూ జీవనాన్ని సాగించేవాళ్ళు. నాకు మేబీ ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణానికి చాలామంది వలస వస్తుంటారు. అలాగే మేము కూడా వచ్చాము. ఆ వలస వచ్చిన క్రమంలో ఏదైతే మా అమ్మ నాన్న పోట్లాడుకొని ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. బహుశా మా నాన్న దగ్గర విడిచిపెట్టినాను 5-6 సంవత్సరాలు ఉన్న వయసులో. ఆ వయసులో ఉన్నప్పుడు నేను అమ్మ అనే ఆతృతతో, అమ్మ ప్రేమకి చాలా బానిస అయిపోయి ఉంటాం. కాబట్టి చిన్న వయసులో ఏడ్చుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి తెలియక ఒక ట్రైన్ ఎక్కాను. అప్పుడు కొంచెం పర్వాలేదు. ఏడ్చుకుంటూ ట్రైన్లో వెళ్తూ ఉంటే కొంతమంది, ఏంటి ఎక్కడ ఈ బాబు, ఏంది ఏడుస్తున్నాడు, అది ఇది అని చెప్పి, పలానా మా ఊరు సత్తెనపల్లి అనే మాత్రం ఒకటి గుర్తుందండి నాకు బాగా. ఈ ఊరు కాదమ్మా మీరు వెళ్ళే ట్రైన్ అని రిటర్న్ ట్రైన్ ఎక్కిచ్చేశారు.
మేబీ 6-7 సంవత్సరాల వయసు ఉంటుందేమో. నాకేమీ తెలియక రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను నేను. ఇంతలో కొంతమంది వచ్చారు. బాబు మీ అమ్మ నాన్న చూపెడతాం మేము, భోజనం పెడతామని తీసుకెళ్లారు వాళ్ళు. బహుశా నిజమేనని అనుకున్నాము. తీసుకెళ్లారు. అది హాస్టల్ అని నాకు అప్పటి వరకు తెలియలేదు. చిన్నపిల్లలు ఎవరైతే తప్పిపోతారో అనాథ పిల్లలు వాళ్ళందరికీ షెల్టర్ లాంటిదట. ఆ తీసుకెళ్ళిన నేపథ్యంలో ఒక హాస్టల్లో ఉంచారు. అక్కడ నాకు రమారమి 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. మా ఊరి పేరు మర్చిపోయాను. సత్తెనపల్లి అనేది మాత్రం ఒకటి గుర్తుంది. ఆ ఊరి పేరు మర్చిపోయాను, అలాంటివన్నీ మర్చిపోయాను నేను. కానీ నేను ఇక్కడ ఎప్పుడైతే తప్పిపోయానో మా కుటుంబంలో అలజడి అనేది మొదలైంది. చచ్చిపోయాను అనుకున్నారు కొంతమంది. మా నాన్నమ్మ గారు ఎవరైతే ఉన్నారో మా నాన్న వాళ్ళ అమ్మ, పల్లెటూరులో ఎలా ఉంటారో అందరికీ తెలుసు కదండి. ఏదో ప్రతి గుళ్ళో ప్రతి చోట మొక్కుకుంటూనే ఉన్నారు. అలాగే ఆ క్రమంలోనే మా ఊర్లో సువర్ణరాజు గారు అని పాస్టర్ గారు చర్చ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పలానా మనవడు తప్పిపోయాడు, మా మనవడు వస్తే నేను ప్రభువుని నమ్ముకుంటాను అన్నట్లుగా తీర్మానం చేసుకున్నారు మా నాన్నమ్మ గారు. ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే గడిచిపోయిందో నేను హాస్టల్లోనే బ్రతికానండి. అక్కడ చాలా దుర్భరమైన జీవితాన్ని బ్రతికాను. సరైన తిండి లేక అలా లేక ఒక చిన్న వయసు. ఎట్టకేలకు ఎవరి పిల్లల్ని వాళ్ళు ఊర్లు పంపించేస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో మా ఊరు పక్క నుంచి వచ్చారో వాళ్ళమ్మటి నన్ను కూడా పంపించేశారు. కానీ ఈ 4.5 సంవత్సరాల వయసులో నేను హాస్టల్లో పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల ప్రేమని రుచి చూడలేకపోయాను. ఇక ఎట్టకేళ్ళకైతే మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఇంటికి చేరాను. ఇంటికి చేరాక మా నాన్న బాగా భయంకరంగా తాగుతూ ఉండేవాడు. ఎలాంటి తాగుడు అంటే మందుకి ఏదైనా క్వార్టర్కి డబ్బులు ఇపోతే తినే అన్నం కూడా పారబోసేవాడు. అలాంటి స్థితిలో నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని రోజులు సంతోషించారు. అప్పుడు నాకు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చాయి. మా సిస్టర్ వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. మా చిన్న సిస్టర్కి ఒక మ్యారేజ్ అయిపోయి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య గారు కూడా చిన్నపిల్లోడే. నాకు 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాగే అందరూ మందిరాలకు చర్చిలకు వెళ్తుంటారు. మా నాన్నగారు ప్రతి విషయంలో నాకు ఒక పేరు పెట్టేవాడు. నేనేది చేసినా కూడా దరిద్రం అంటుండేవాడు మా నాన్నగారు. ప్రతిసారి కూడా నా మనసు వేధించేది. ఆ వయసులో ఏంటి నేను ఎదురొచ్చిన దరిద్రం అనేవాడు, నేను పుట్టాక అన్నీ పోయాయి అనేవాడు. అది ఇది అని మనసు చాలా వేదన కలిగేది 11-12 సంవత్సరాల్లో. ఇక ఏదన్నా కూడా అలా ఇలా అని కొంచెం గేలిగా చేసేవాళ్ళు. ఎందుకంటే 4-5 సంవత్సరాలు నేను హాస్టల్లో పెరిగాను కాబట్టి ఆ ప్రేమ మాత్రమే తెలుస్తుంది, వీళ్ళకి తెలియట్లేదు. చాలా మంది పిల్లలు మమ్మల్ని చూసుకోవడానికి ఒక హాస్టల్ వార్డెన్ ఎవరు వాళ్ళు ఉండేవాళ్ళు. అనాథ పిల్లలకి ప్లాట్ఫామ్ మీద అలా తప్పిపోయే వాళ్ళకి చాలా హాస్టల్ ఉండేవి, మేబీ నాకు తెలియదు. అప్పుడు అలాంటి హాస్టల్లో నేనైతే గడిపాను కాబట్టి అలాంటి వాతావరణం అలా నెలకొంది. ఆ వయసులో మా నాన్నగారు చిన్నపిల్లలు ఎవరైనా కూడా సహజంగా డబ్బులు అడిగితే ప్రేమగా అడుగుతుంటారు. చాలా భయంకరంగా తాగుతూ ఉండేవాడు. నా హావభావాలు అనేది కొంచెం మారుతూ కనిపించాయి మా కుటుంబ సభ్యులకి. ట్రాన్స్జెండర్ ఏంటి మనకి నా ఫీలింగ్ ఏంటంటే నాకేమీ అర్థం అవ్వదు. ఎందుకంటే నేనేం తప్పు చేయట్లేదు కాబట్టి. నా వాక్ స్టైలు, నా నడక అన్నీ చూసి కూడా ఏంటి కొంచెం తేడాగా ఉంది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. మా గ్రామస్తులు కావచ్చు, మా అమ్మ నాన్న వాళ్ళు. ఏజ్ ఎంత? 27 అండి. 27. 27 సంవత్సరాలు నాకు ఇప్పుడు. 98 ఇప్పుడు మీరు 12 సంవత్సరాల నుండి మీ వయసులో 18 సంవత్సరాల వరకు మీ ఇంటి దగ్గర ఉన్నారు? ఇంటి దగ్గరే ఉన్నాను నేను. ఓకే. అంటే ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పెద్దగా ఏం చదువుకోలేదు. 4-5 తరగతి వరకు చదువుకునే మా నాన్న వాళ్ళు ఆ ఊరు పనులకు వెళ్తుండేవాళ్ళు. ఆ క్రమానే ఇంకా చదువు కూడా అప్పటి వరకు స్టాప్ చేశారు. వాళ్ళతో పాటే తిప్పటం. ఎట్టకేలకు ఏంటంటే ఇంకా అలాంటి స్థితిలో నా హావభావాలని ప్రతిదీ మారుతుండేవి. ఇంట్లో చెప్పుకోవడానికి ధైర్యం సరిపోయేది కాదు. బయట చెప్పుకోవడానికి పరువు గురించి ఆలోచించాలి. ప్రతి తల్లిదండ్రి కూడా ఎవరైనా ఇంట్లో ఆడంగితనం గల వారు పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పరువుగానే ఫీల్ అవుతుంటారు. ఏంది మీ అబ్బాయి పలానా అబ్బాయి తేడాగా నడుస్తున్నాడు, ఏంటి మీ అబ్బాయి పలానా అబ్బాయి తేడాగా తిరుగుతున్నాడు అని ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. అలాంటి సమయంలో మళ్ళీ ఇల్లు విడిచి బయటికి రావడం జరిగింది. ఒకసారి వచ్చాను, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే. అలాంటి సమయంలో మా నాన్న అన్నాడు, నువ్వు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎలాగైనా మా పరువు పోయిద్ది, నేను ఎలాగైనా చంపడం ఖాయం, వద్దు ఇలాంటి వేషాలు అనేది నీ ఇష్టం వచ్చిన చాడు బతుకుపో, ఎక్కడన్నా లారీ కింద పడి చావుపో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్న తాగి భయంకరంగా నా మనసు చాలా వేదనగా గురయ్యేది. చాలా అసలు బాధపడి నేనేం తప్పు చేశాను, అసలు నేను చేసిన నేరం ఏంటి, ఘోరం ఏంటి అన్నట్లు ఆ వయసులో ఏమీ తెలియని వయసు, ఆనందాలకి దూరం. చూసేవాళ్ళు కూడా కొంచెం గేలు చేస్తూ ఉండేవాళ్ళు. మనసులో ఎక్కడో నొచ్చుకునేది. ఏంటి నా జీవితం నన్ను ఇలా ఎక్కిరిస్తున్నారన్న ఆ వయసులో ఏమీ తెలియదు. చాలా బాధేసేది.
ఒకానొక సమయంలో కొంతమంది మా ఊళ్ళో పల్లెటూర్లలో విశ్వాసులు బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తూ మీ నాన్న ఇలా తిడుతున్నాడు, అలా చేస్తున్నాడని చెప్తూ ఒకసారి మందిరానికి రావచ్చు అది ఇది అనేవాళ్ళు. సరదాగా రావచ్చు కదా కూర్చోడానికి అని. మా నాన్న ప్రార్థన అన్నా కూడా చాలా తిట్టడం, కొట్టడం చేసేవాడు. ఆయన లోకస్తుల్లాగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఉన్నారా మీ మమ్మీ డాడీ ఉన్నారు? ఉన్నారు. ఓకే. ఉన్నారు. ఆయన ఏంటంటే కొన్ని కులాల పేర్లు ఎత్తి తిట్టేవాడు. మాలోళ్ళ దేవుడని, మాదిగొల్ల దేవుడని అంటూ ఉండేవాడు. ఎట్టకేళ్ళ ఒక్కొక్క రోజు నేను మా ఇళ్ళ పక్కన కృతజ్ఞత కూడిక లాంటిది పెడుతుంటే వెళ్ళాను. మొట్టమొదటిసారి వెళ్ళానండి. నాకేమీ తెలీదు. నాకప్పుడు 12, 13 సంవత్సరాల వయసు. అక్కడ ఏమి చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. కానీ అందరూ చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, స్తుతి ఆరాధన చేసే టైంలో అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళందరూ ఏడుస్తున్నారు, దేని గురించి ఏడుస్తున్నారో తెలీదు. కానీ నాలో ఉన్న వేదన, నాలో ఉన్న బాధ, నాకు కూడా ఏడవడానికి మంచి స్థలం దొరికింది అన్నట్టుగా నేను చాలా బాగా ఏడ్చి నా కన్నీరంతా ఎందుకు ఈ జీవితం అన్నట్లు ఆ వయసులో నేనేం తప్పు చేశానని మా కుటుంబ సభ్యులు ఇలాగా లారీ కింద పడి చావు ఇలా 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 తిడతారని చాలా ఏడ్చానండి ఆ రోజు. బహుశా ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడేమో నాకు తెలీదు, లేదన్నా కొంతమంది సంఘంలో విశ్వాసుల ప్రార్థన ఏమో తెలియదు. కానీ అప్పటి నుంచి నాకేదో ప్రార్థన అంటే బాగా ఆకర్షణీయంగా ఉండేది. ఆ ప్రార్థనకు చర్చికి మీ విలేజ్లోనే వెళ్ళారు? మా విలేజ్లోనే వెళ్ళాను. ఓకే. ప్రార్థనకు వెళ్ళొచ్చిన వెంటనే మా నాన్నగారు చాలా కొట్టారు. ఎందుకు వెళ్ళావు చర్చి? కానీ ప్రార్థనకి ఎందుకు వెళ్ళావు? మాలోల దేవుడు మాదిగోళ్ళ ఇప్పటికీ ఒక స్టిల్ నేను చెప్పాలంటే ఇప్పటికి కూడా మా నాన్నగారు చాలా భయంకరంగా తిడతారు. ఆ స్థితిలో నుంచి వచ్చి నేను మా కుటుంబాల్లో దేవుడు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి నిమిషంలో ప్రతి క్షణంలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఒకానొక టైంలో మా పెద్దక్క గారు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు. మా చిన్నక్క గారికి ఒక సంబంధం చెడిపోయి ఇంట్లో ఉన్నారు. మా అన్నయ్య, నేను ముగ్గురం. మా నాన్నగారు వరి కుప్పలకి పొలాలకి పనులు వెళ్తూ ట్రాక్టర్ ఏదైతే ఉందో తిరగబడి ఆ ట్రక్ మీద పడి కాలు చెయ్యి ఇరిగిపోయాయండి. మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. కొంచెం కోలుకోగానే ఒక 6, 7, 8 నెలలు కోలుకోగానే మా చిన్నక్క గారికి పెళ్లి చేసాం మా ఊరు పక్కనే. ఇక వెంటనే ఈ సమస్యలతో ఉన్నప్పుడు ఎట్టకేలకు మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. కొన్ని రోజులు 16, 17 సంవత్సరాలు అలాగే ఉన్నాయి. ఒక క్రిస్మస్ రోజు మేము ఏదైతే ఈ యాక్సిడెంట్ కాకముందు మా అక్క మేము ఒక క్రిస్మస్ రోజు ప్రార్థనకి వెళ్ళాము. ఇలాగే వెళ్ళినప్పుడు భయంకరంగా కొట్టి బైబిల్ ఏదైతే ఉందో పడేసి చాలా భయంకరంగా తిట్టాడు. కానీ కూడా ఎన్నడూ కూడా మేము ప్రార్థన మానలేదు. అదేంటో ఒక ఆకర్షణలాగా మారిపోయింది. ప్రార్థనకి వెళ్తే బాగుంటుంది, దేవుడి దగ్గర ఏడవచ్చు, నిజమైన దేవుడైతే ఏ దేవుడైతే ఉందిలే కష్టాలు తీరుస్తాడు అన్నట్టు తృప్తిగా మనశ్శాంతి తృప్తి కలుగుతుంది అన్నట్టు ఆలోచించే వాళ్ళం మేము. ఎట్టకేలకు యాక్సిడెంట్ మా నాన్నగారి ఇంట్లో ఉన్నాడు. మా చిన్నక్క పెళ్ళైపోయింది, ఆవిడకి గర్భవతి. మేము కొంచెం అన్నీ తగ్గిపోయాక మేము తిరుపతి పట్టణానికి పనులకు వెళ్ళాము. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి మా అక్క వెళ్ళిపోయారు, మా అన్నయ్య ఒక్కడ ఉన్నాడు, నేనున్నాను. కాబట్టి మేము కూడా అప్పుడు మా నాన్న వాళ్ళతో బయలుదేరి మేస్త్రి పనులకి వాటికి వీటికి వెళ్ళడం చేసేవాళ్ళం. అలిపిరి ప్రాంతం అయితే ఎక్కడైతే ఉందో తిరుపతి దేవస్థానం కింద అలిపిరి అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి పనులకు వెళ్ళాం మేము. మంచి సమ్మర్ ఎండాకాలం మధ్యాహ్నం పూట ఇలాగే అందరం భోజనం చేసి పడుకొని ఉన్నాం. చిన్న వయసు చాలా ఉల్లసటగా ఉంటుంది. ట్రాక్టర్ మన ఇసుక లోడు మరి పనిచేసే దగ్గరికి ఇసుక అవసరం కాబట్టి ఆ ఇసుక ఏదైతే ఉందో ఆ ట్రక్ రివర్స్ చేసుకుంటూ వచ్చిన 2 కాళ్ళు దొక్కిందండి. 2 కాళ్ళు దొక్కింది. నా కాళ్ళు ఏమో లేవట్లేదు. నాకు ఇంకా దేక్కుంటూ కొంచెం వెనక్కి వచ్చాను నేను. కాళ్ళు ఏమో లేవట్లేదు. కాళ్ళు ఇంతలావున వాచిపోయాయి. మన మామిడికాయ రసం కాయలు ఎలా ఉంటాయో గుజ్జు అలా అయిపోయింది. కానీ హాస్పిటల్కి వేసుకెళ్ళారు. ఎట్టకేళ్ళకు అన్ని పరీక్షలు అన్నీ అయిపోయాయి, ఆపరేషన్ చేశారు. అదంతా ఒక కండ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ లెగ్లో మోకాలకి పాదాలకి మధ్యలో ఎక్కింది. వెనక ట్రక్ టైర్ ఎక్కిన సమయంలో అదంతా మామిడికి గుజ్జు ఏదైతే ఉంటుందో అలా తీశారు. దేవుని మహాకృప ఏంటంటే అప్పటికి నేను ప్రభువులో ప్రార్థన చేసుకోవడం, చిన్నగా ఎదగడం ప్రారంభించాను. ఆయన ప్రతి విషయంలో చెప్తుంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సేవకులు చెప్పే మాటలు ప్రతి విషయంలో బలపడుతూ ఉంటాయి నా హృదయంలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. బ్రతికించడం ఆయన వశం అండి, చంపడం మరణం ఆయన వశం అంటుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ దేవుడు గొప్పవాడు, ఏడుకొండల వెంకన్న అన్నారు. కానీ నేను నమ్మింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని. నా కాళ్ళల్లో ఒక బోన్ కూడా క్రాక్ ఇవ్వలేదు, ఇరగలేదు కూడా. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. ఇక వెంటనే మా కుటుంబంలో కష్టాలు ఎలా మొదలయ్యాయంటే
మా చిన్నక్క వెంటనే గర్భవతి. ఈ ఒక 5-6 నెలల సందర్భంలోనే ఆవిడ అలా గర్భవతిగా ఉన్నప్పుడే మా అన్నయ్య గారు ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఉన్నారు. మా నాన్న ఒక పేషెంట్, మా అక్కగారు ఒక గర్భవతి, మా అన్నయ్య కూడా పెళ్లి చేసుకుని ఇంట్లో ఉన్న, నేను ఒక పేషెంట్. నాకు తగ్గింది. మా అక్కకి 8వ నెల ఏదైతే ఉందో గర్భం దాల్చినప్పుడు 8వ నెలలకు వచ్చింది. అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది, బ్లీడింగ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని. మాకు చాలా భయం వేసి అక్కడ మాకు ఏదైతే ఊరు పక్కన నరసరావుపేట అనే ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చాలా సీరియస్గా ఉందమ్మా, గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పారు. రాత్రి 2 గంటలకు బ్లీడింగ్ అయింది, తెల్లారింది, మధ్యాహ్నం అయింది, మళ్ళీ సాయంత్రం అయింది. టెస్ట్లని అవని గుంటూరు జీజీహెచ్లో చాలా అవి పరీక్షలు అంటూ సమయం గడిచింది. అక్కడ అన్నారు, పిండం ఏదైతే గర్భిణి లోపల పిండం ఉందో రాత్రి 2 గంటలకే చనిపోయిందమ్మా, సర్జరీ అవుద్దేమో మేబీ అన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా చంపినా నీ చిత్తమే. అప్పుడు తెలియని జ్ఞానం అండి. మాకు వేరే దేవుళ్ళని కూడా కొలిచేవాళ్ళు మేము బేబీ, కానీ మా హృదయానికి దగ్గరగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న వయసు నుంచి కూడా ఆయన ఆకర్షణీయమైన ప్రేమ నా మీద ఉంది కాబట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. మా అక్కగారికి ఆ రోజు చెప్పాను, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడు నువ్వు బతుకుంటే ఎలాగైనా ఇస్తాడు, ప్రభు వైపు చూడన్నాను. ఆ రోజు దేవుని మహాకృపను బట్టి నార్మల్ డెలివరీ అయింది. ఆవిడ ఇంటికి వచ్చేసారు. వెంటనే మా అన్నయ్య ప్రతిసారి భోజనం చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న గుల్లలాగా ఉంటుంది, ఒక రూపాయి, మన రూపాయి కాయిన్ ఎంత ఉందో ఆ కాయిన్ అంత గుల్ల ఇక్కడ అనేది ఏర్పడిందండి. ఏర్పడి భోజనం చేసే ప్రతిసారి అబ్బా అబ్బా అంటూ చాలా బాధపడేవాడు. ఇక అది చాలా ఎక్కువైపోయింది. ఇంకా తన పెయిన్ తట్టుకోలేక తలకాయ గోళ్ళకేసి పగలు కొట్టుకోవడం, ఇలా ప్రవర్తించేవాడు. నాకు చాలా బాధ వేసేది. అసలు నిజంగా ఈ దేవుళ్ళు అనే వాళ్ళు ఇల్లుంటే మమ్మల్ని ఏంది ఈ పరిస్థితి, మా బ్రతుకులు ఏంటి, మా కథ ఏంటి అని చాలా ఇలా అనుకుంటూ కూడా ప్రార్థన అయితే మానను, ప్రార్థన చేసుకుంటూనే నా జీవితాన్ని సాగించాను. మా నాన్నగారు తిట్టడం ఆగలేదు. ఇక వెంటనే మా అన్నయ్య గారికి అవి టెస్టులు చేస్తే అది క్యాన్సర్ అని తేలింది. ఏదైతే ఇక్కడ గడ్డ ఉందో క్యాన్సర్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి గొడవలు ఉన్న సమయంలోనే కూడా మా నాన్న, మా కుటుంబం వాళ్ళందరూ కూడా వివక్ష చూపారు. ఇలాగ ట్రాన్స్జెండర్గా ఇలాగ మారక ముందు కూడా చాలా మాకు పరువు పోతుంది, లేడిని ఆడంగి వేషాలు, ఇలాంటి మాటలు అంటే చాలా బిహేవియర్ ఎట్లుంటుండే అప్పుడు? ఈ బిహేవియర్ ఎవరైనా ఒక ట్రాన్స్జెండర్ కాకముందు ఒక లేడీ లాగా ప్రవర్తించే వాళ్ళం కదా. మన వాక్ స్టైల్ ఒక ఆడపిల్లలాగా నడిస్తే ఉంటారు, మరి ఈడేంటి ఆడం కూడా ఇలా నడుస్తున్నాడు. చాలా మన వాక్ స్టైల్ అలా ఉంది, మన లోపల ఫీలింగ్ అది. నాకు అనిపించింది ఒక అమ్మాయిలాగా ఉంటే ఈ జీవితం ఇలాగే సాగించాలి. ప్రతి ట్రాన్స్జెండర్కి ఉంటుంది, నాకే కాదండి. అలాంటి సమయాల్లో నా కుటుంబానికి నేను ప్రతి పనికి వెళ్ళానండి. వెళ్ళని ప్రతి పని లేదు, ప్రతి పనికి వెళ్ళాను, పొలాలకు వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను. కానీ మా కుటుంబీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళ బుద్ధి మార్చుకోవడానికి ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టు దేవుడు కఠినపరిచాడో నాకు తెలియదు. మా అన్నయ్య గారికి క్యాన్సర్ అని చెప్పేసి టెస్టులు చేయించాం. చాలా బాధకు గురైపోయాం మేము, మా కుటుంబం. ఏంటి అసలు కుటుంబంలో ఇన్ని రోగాలు, ఇన్ని పరిస్థితులు. ఒకానొక సమయంలో మాకు తినడానికి తిండి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ₹2 బియ్యం కిలో అనుకుంటా, రూపాయి పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు. రూపాయి కిలో బియ్యం పెట్టినప్పుడు ₹10 పెట్టి బియ్యం కొనుక్కునే స్తోమత లేకపోయింది మాకు. ఇంటి పక్కన వాళ్ళు అడిగితే ₹10 బియ్యం గురించి, వాళ్ళు ₹10 గురించి హేళన చేస్తారని బిగబట్టుకొని చాలా బాధపడేవాళ్ళం. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్నైతే ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడివి కాదు నాయన, ప్రతి సమయంలో మాట్లాడే దేవుడు నీవు నాయన అని ప్రతి విషయంలో ప్రార్థన చేసుకున్నాను. మొత్తం ఎట్టకేలకు మన హైదరాబాద్లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. హాస్పిటల్కి తీసుకొచ్చాం. మా నాన్నగారు రాలేరు, మా అమ్మగారు కొంచెం వృద్ధురాలు, ఆవిడ రాలేదు. కొత్తగా పెళ్ళైన మా వదిన గారు, నేను, మా అన్నయ్య ట్రైన్ ఎక్కి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్ గారు అన్నారు, మరి మీ పెద్దవాళ్ళు ఎవరు రాలేదా, మరి సర్జరీ చేయించాలి కదమ్మా, సర్జరీ అవుద్దన్నాడు. మా అన్నయ్య గారి బ్లడ్ ఏంటంటే O నెగిటివ్ అంట. ఆ బ్లడ్ కూడా చాలా దొరకడం కూడా మరి చూసుకోండి అమ్మ అంటే మాకేమీ తెలియదు సార్, మాది ఇలా పల్లెటూరు, ఇలా మాది అని చెప్పాము. ఎట్టకేళ్ళు దేవుని మహాకృపను బట్టి దొరికిందని సర్జరీకి ఒకరోజు డేట్ ఇచ్చారు. వెళ్ళాము. ఉదయం 7 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 3-4 గంటలకు వదిలిపెట్టారు. మా అన్నగారికి ఏదైతే మేము చూసామో ఈ క్యాన్సర్ గడ్డ అని ఏదైతే ఉందో అది రూపాయి కాయిన్ లాగా కనిపించింది కదా, అది ఒక కొబ్బరికాయ సైజులో ఉంది లోపల. ఒక కొబ్బరికాయ ఎంత అయితే ఉంది, మన ఈ చెవు దగ్గర నుంచి కూడా ఈ గొంతు దగ్గర మొత్తం కూడా కోసారు. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్యని తీసుకొని ఇంటికి వచ్చాము.
తీసుకొచ్చిన వెంటనే మా అమ్మగారికి దెయ్యం పెట్టింది. ఉమ్, బహుశా దెయ్యం అని ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ మా కుటుంబంలో మేము అనుభవించున్నాం కాబట్టి మా అమ్మగారు రాత్రులు లేవడం, ఉమ్, బావిలో పడి చచ్చిపోతా ఉండడం, ఉమ్, బావి మాకు ఇంటి ఎదురు కొంచెం బావి ఉండేది, దాంట్లో పట్టడానికి వెళ్ళడం, అలా చేస్తూ చాలా మా కుటుంబం చాలా, నేను అసలు ఎంతో సఫర్ అయిపోయాను. తాయితలు ఇచ్చాడు మా నాన్న, రకరకాల పూజలు చేయించాడు గుళ్ళ దగ్గర. మా ఊరు సైడ్ ఏంటంటే ఉమ్, అంతరాలు తాయితలు అనేది కడుతుంటారు. ఉమ్, అలాంటి భూత వైద్యాలు అన్నీ చేయించాడు మా నాన్న. కోలుకోలేదు, వెళ్తుంది వస్తుంది దురాత్మ ఏదైతే ఉందో. నేను ఒకరోజు చెప్పాను, నాన్న ఒకసారి ప్రార్థనకి పంపించు, ఉమ్, నువ్వేమీ చేయొద్దు, ప్రార్థన పంపించు, దేవుడు కార్యం చేస్తాడని. ఉమ్, ఒప్పుకోనట్లు ప్రార్థనకి పంపించాడు మా నాన్న. దేవుని మహాకృప ఏంటంటే మా అమ్మగారికి ఆ రోజు ఏదైతే దురాత్మ పట్టిందో మా అమ్మగారు విడుదల పొందారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మా ఊర్లో దైవ సేవకుడు సోన్ రాజు గారు అని ఉంటాడు, ఆయన ఓకే. ప్రార్థన చేశాక స్వస్థపరచబడింది. ఉహు, ఆ స్థితి నుండి నేను ఎట్టకేలకు మా కుటుంబంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు కార్యం చేసుకుంటూనే వచ్చాడు. నాకు అనిపించింది, ఇన్ని రోగాల నుంచి వచ్చాను ఆయన, అసలు ఏం చేయదలుచుకుంటున్నావు అంటే ఒకరోజు సేవకుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా చంపాలని చూసే దేవుడు కాదు ఆయన. రేపు నీ జీవితంలో ఏదైనా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నీ సాక్ష్యం ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? ఉమ్, బంగారాన్ని ఎప్పుడైనా పుటంలో వేస్తేనే కదా రూపు వచ్చేది. అలాంటి స్థితిలో సారూప్యతలకు నడిపించాలని దేవుడు ఇలాంటి స్థితులు తెస్తాడే కానీ నష్టపరచడానికో గాయపరచడానికో అని కాదు. సేవకుడు చెప్పిన మాటలు ప్రతిదీ కూడా హత్తుకోవటం నేర్చుకున్నాను. ఒకనొక సమయం వచ్చేసింది, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ వ్యతిరేకం అయిపోతూ వస్తున్నారు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి. ఉమ్. ఎక్కడికి వచ్చారు? ఒక బ్యాగ్ తీసుకొని ఒక బ్యాగ్ దాంట్లో ఒక 3 జతల బట్టలు పెట్టుకొని విజయవాడ, ఉమ్, మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఏదైతే పద్మావతి ఘాటు, దుర్గా ఘాటు ఇవేవి ఉన్నాయో అదే ఘాటు మీద నేను 3-4 నెలలు గడిపాను. ఉమ్, తినటానికి తిండి లేదు, ఉండటానికి లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా వాళ్ళు తెలుసు, ఒకవేళ నేను పూర్తిగా వెళ్ళిపోతే ఇంక ఇంటికి రానివ్వరు అని భయం. మొత్తానికి అలాంటి సమయంలో కూడా చాలామంది నా పక్కన రౌడీలు తిరిగేవాళ్ళు, ఉమ్, చాలామంది గంజా బ్యాచ్ తిరిగేవాళ్ళు విజయవాడలో. నా ముందు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. అక్కడే పడుకోవడానికి ఒక బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళం. ఒక తినడానికి ఏదైనా పనికి వెళ్దాం అంటే ఇది దొరికేది. అలాంటి సమయాల్లో చాలా బాధపడ్డాను. అంటే 3 నెలలు ఎలా గడిచింది మరి? ఏదో ఒకరోజు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు రమ్మండం, పనులకు వెళ్ళడం అలా చేసేవాళ్ళం. ఎంతో కొంత అంత పనొచ్చు కాబట్టి. ఉమ్, అంటే ఎందుకు కానీ వెళ్ళిపోయారు? ఇంకా మా కుటుంబ సభ్యులు వెలివేసినట్టు బిహేవ్ చేశారు కాబట్టి అలాంటి స్థితిలో నేను ఒక పూర్తిగా పెరిగే కొద్దీ నాలో హావభావాలు మారిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అని నేను ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి. నేనే కాదు, ప్రతి ట్రాన్స్జెండర్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో తల్లిదండ్రులకి నేను ఇది పరిస్థితి అని ఎవరు కూడా చెప్పుకోలేరు. అలాంటి స్థితిలో నేను కూడా ఉన్నాను. మా నాన్న అన్నాడు, వెళ్ళిపో ఇంట్లో నుంచి, ఉమ్, ఆడపిల్లల దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా బ్రతకన్నాడు. అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండడం కూడా సమంజసం అనిపించగా వెలివేసిన క్రమమే అని నేను అనుకుంటున్నాను. అది వెలివేసిన పద్ధతే. ఉమ్. వచ్చేసాను నేను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఆపరేషన్ చేయించుకొని ఇలా చేంజ్ కావచ్చు, ట్రాన్స్జెండర్గా మారొచ్చు అని మీకు మొట్టమొదటి ఎవరు చెప్పారు? లేదండి, దీంట్లో ఏంటంటే కొంచెం దీనికి సంబంధించిన ఒక స్పెసిఫిక్గా సర్జరీ చేయించుకోవాలి అలా అని ఏమి ఉండదు. ఉమ్, అసలు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే వీళ్ళకి మొదటిగా ట్రాన్స్జెండర్స్ ఎలా పరిచయం అవుతారు? ఉమ్, వాళ్ళని చూస్తేనే భయభ్రాంతులకు గురవుతాం కదా, ఉమ్, వాళ్ళు ఎలా పరిచయం అవుతారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు? ఉమ్, నేనేమంటానంటే ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఆ జాతి ప్రేమలు ఉంటూనే ఉంటాయి. ఉంటా. ఉమ్, ఇప్పుడు ఆత్మీయ సహోదరులు అయితే ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూ వెళ్తాం, హిందూ సహోదరులు అయితే ఏదో నమస్తే అని చెప్పుకుంటూ వెళ్తాం. మా కమ్యూనిటీ, నాకున్న ఫీలింగ్స్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి మాకు భయం అనేది అలాంటివి ఏమి ఉండవు. ఓకే, అంటే మీరు ఈజీగానే కలిసిపోతాం, ఎందుకంటే ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు కూడా అలాంటి బాధలు అనుభవించుంటారు. ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న లోకంలో సమాజంలో ప్రతి ఒక్కరు వెలివేసి ఇది ఒకటే కనిపిస్తుంది. ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లో ఏంటంటే వెలివేయబడ్డ జీవితం లాగే కనిపిస్తుంది. ఎవరు కూడా పిలిచి ప్రేమతో అలా ఏం చేయరు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, కొంచెం హైయెస్ట్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు, ట్రాన్స్జెండర్ తన ఎవరైతే ఉన్నారో తన కొడుకు ట్రాన్స్జెండర్గా మారిన అలాంటి సమయాలు ఇంటికి పిలిపించి నమ్మకంగా చంపేశారు. అలాంటివి ఎన్నుకొని కూడా మా వాళ్ళు చిన్న సమూహంగా
చిన్న గ్రూప్గా ఎవరైతే ఉన్నారో ఒక ఐక్యతగా అలా జీవిస్తూ ఉంటారు. ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతకడం గొప్ప సంగతి కాదు, కానీ ఇన్ని పరిస్థితుల్లో నేను నుంచి వచ్చాను. అప్పటికి నాకు ఇప్పుడు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో వెళ్ళాలి అంటే ఒక ట్రాన్స్ అంటేనే మారడం కదా. చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. విడిగా ఇలాగే కాదు, బయట కూడా చాలా కామెంట్ చేస్తారు వేరే వేరే పేర్లతో, గలీజ్ అయిన పేర్లతో, రకరకాలుగా. చాలామంది మీ ట్రాన్స్జెండర్స్ అందరూ నన్ను ఒక పర్సన్ క్వశ్చన్ చేశాడండి, మిమ్మల్ని ఎవరిని నమ్మకూడదు, మీరందరూ ఒకేలాగా ఉంటారు, మీరు ఇలా 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 అని క్వశ్చన్ చేశాడు. అంటే నేను ఈ చిన్న సమయం దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అన్యుడైతే నేను చెప్పకపోదు, నా తను క్రైస్తవుడు అయి ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఢిల్లీలో ఇలాగే ఒక అమ్మాయిని రేప్ చేశారు బస్సులో, మీకు గుర్తుందో లేదా? అలా చేశారు కాబట్టి ఈ మగాళ్ళందరూ రేప్ చేశారని చెప్పొచ్చా? లేదు కదా, చెప్పలేం కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో క్రైస్తవుల్లోనే వ్యతిరేకత మొదలవుతుంది. క్రైస్తవులు ప్రేమించడం లేదు కాబట్టి అన్యులు కూడా ప్రేమించరు. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా వీళ్ళకి కూడా సువార్త చెప్పాలి, వీళ్ళకి కూడా ప్రభుని గురించి తెలియజేయాలి అనుకున్న మైండ్ సెట్ అనేది చాలా మందికి తక్కువ. ఈరోజు దాదాపు మీకు తెలిసినంత వరకు ఎంతమంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మీకు పరిచయం అయ్యారు? చాలా తక్కువ, చాలా అరుదు. ఒక నాకు తెలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఒక 4-5 మంది ఉండొచ్చు. 4-5 మెంబర్స్. దేవుళ్ళలో పూర్తిగా ప్రతి ఆదివారాన్ని మందిరానికి వెళ్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని అనుసరించి నడిచేవాళ్ళు ఇంతమంది. ప్రార్థనలకు చాలామంది వెళ్తారు ఏదో భక్తి కొరకు, కానీ నాకు తెలిసిన సమూహంలో కొంతమంది ఉంటారండి. మీకు ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? అంటే ఆపరేషన్ జరిగిందా, అవసరం లేదని కూడా ఒక మాట అన్నారు మీరు. అంటే ట్రాన్స్జెండర్గా మారాలంటే అంటే నేననేది ఏంటంటే అయ్యగారు, ఇక్కడ ట్రాన్స్ అని ఆ పేరు రావాలి అంటే సర్జరీ అయితేనే. ఓకే, ఒంటి మీద ఉంటారా? కాకుండా కూడా ఉంటారు. వాళ్ళని కాకుండా ఉండే వాళ్ళని ఏమైనా లైక్ మా భాషలో చెప్పాలంటే గేస్ అంటారు. ఇప్పుడున్న సమాజంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు మేమేంటంటే ఒక ట్రాన్స్ ఉమెన్, మన భారతీయ సంస్కృతిని బట్టి మనం ఇలా ఉన్నాం, బయట దేశాల్లో వేరేలాగా ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక సర్జరీ అయితేనే కదా ట్రాన్స్ అనేది. మాలో ఖచ్చితంగా ఒక అమ్మాయిగా మారాలి, ఒక అమ్మాయిగా జీవించాలి, అమ్మాయిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. చిన్నప్పటి నుంచి అంటే ఉండేదా? అంటే మీరు పుట్టింది అబ్బాయిగా పుట్టారు. ఓకే, ఒక జంట నుంచి మారడాన్నే ట్రాన్స్ అంటారు. అవును, ఒక పుట్టడం. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను, మా అమ్మ నాన్నకి పుట్టింది 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మెన్షన్ చేశాను కదా. ఒక ఆడ ఒక మగ కలిస్తేనే ట్రాన్స్ అంటారు. ఓకే, హిందువులు కూడా అంటుంటారు వర్ధనారి అంటుంటారు, తమిళనాడులో తిరునంగ అంటుంటారు, రకరకాలుగా అంటుంటారు. కానీ ఎట్టకేలకు దేవుని మహాకృపను బట్టి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాలాంటి ఎన్నికలేని పర్సన్స్ దగ్గరికి కూడా రావడం అనేది, అది ఆయన నేను నమ్ముకొని ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప అండి. చాలామంది అనొచ్చు, నీకు ఏముందమ్మా స్థితి, నీ స్థితి ఏంటి అంటే, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి చాలా చక్కటి జీవితాన్ని బ్రతుకుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ప్రస్తుతానికి మా యాదగిరిగుట్టలో మా కమ్యూనిటీతో ఉంటున్నాను. నేను. ఎంతమంది ఉంటారు మీ కమ్యూనిటీలో? ఉంటారు ఒక 50 మెంబర్స్. అంటే అందరు కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ? ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ వేరే వేరే చాలా భారతదేశంలో ఏ ప్రాంతాల నుంచైనా వచ్చిన వారు ఉంటారు. ఓకే, చాలా ఏ ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, ఎవరు కూడా వాళ్ళ సొంత ఊర్లలో బ్రతకలేరు కదా. ఓకే, అంటే అక్కడ ఒక కమ్యూనిటీని దాన్ని ఎవరు రన్ చేస్తుంటారు? ఫస్ట్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేనున్నాను, సపోజ్ మీకు అర్థం కావడానికి ఉపమానంలాగా చెప్తున్నాను. నేను అన్ని విషయాల్లో ఒక సీనియారిటీ అయిపోయింది. నేను అలాగా ఎదురుగా ఉన్న వాళ్ళు నాకు అర్థమైపోయింది, వాళ్ళ హావభావాలు, వాళ్ళ బిహేవియర్. వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ట్రాన్స్జెండర్ ఖచ్చితంగా ఎవరు కూడా ఇన్వైట్ చేయరో, నెక్స్ట్ వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే సూసైడ్ చేసుకోవడం. చాలామంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది సూసైడ్ చేసి చంపారు, ఆత్మహత్యలు చేసి చంపారు. అది కాబట్టి మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ప్రవర్తన బట్టి వీళ్ళు నిజంగా ట్రాన్స్ అయితేనే ఇన్వైట్ చేస్తారు వాళ్ళు. ఓకే, మీరు ఏ వయస్సులో మీరు ట్రాన్స్గా మారారు? అంటే మీరు సర్జరీ అవుతుంది అంటున్నారు. ఓకే, అంటే సర్జరీ అనేది మీకు ఎవరు ఇచ్చారు ఆలోచన? అంటే డబ్బులు దానికి సర్జరీ? ఓకే, సర్జరీ అనేది ఆలోచన ఎవరు ఇవ్వరండి.
ఒక అమ్మాయిలాగా మారాలంటే మనమే చేయించుకోవాలి. ప్రతి ట్రాన్స్జెండర్ ఎవరైనా వచ్చిన కొత్తలో భిక్షాటన ప్రతి ఒక్కరు చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఆ క్రమంలో నుంచి నేను కూడా వచ్చి భిక్షాటన చేశాను. అందరిలాగా నేను సర్జరీ చేయించుకున్నాను. అంతవరకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు పూర్తిగా అవగాహన లేదు. ఒకవేళ అంటే మీకు ఏ వయసులో అయింది సర్జరీ? నాకు ఇప్పుడు సర్జరీ అయ్యి కూడా 9 ఇయర్స్ అలా అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 27 ఇయర్స్, అంటే 27 ఆ ఇయర్స్. టైం. అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసాను కదా, ఒక 19. అంటే ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు మీకు సర్జరీ? అంటే మీరే పెట్టుకుంటారా? ఖర్చు కావచ్చు, లేకపోతే ఖర్చు అయితే మందే. బాధ్యతలు అనేది మా ఎవరైతే ట్రాన్స్ కుటుంబ సభ్యులు ఉంటారో పెద్దవారు వాళ్ళు తీసుకుంటారు. అంటే మాలోకి వచ్చేసాక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్యామిలీ పిలుపులు ఉంటాయి. లైక్ అత్తమ్మ, లేకపోతే అక్క, చెల్లి, ఇలాగా మాకు కొన్ని రూల్స్ పాటు బంధుత్వాలతో ప్రేమతో ఉంటాము. అత్తగారు ఎవరైతే ఉంటారో ఆవిడ మనకి మెయిన్. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో అత్త అని ఎవరినైతే పిలుస్తామో వారు మనకి మెయిన్ అనమాట. వాళ్ళే ప్రతి ఒక్కరు చూసుకుంటారు. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆ సమయంలో ప్రొవైడ్ చేస్తారు. ఒక సర్జరీ టైంలో, సర్జరీ టైం కూడా చాలా దుర్లభం అండి. చాలామంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేక సర్జరీలు అవి చేయించుకొని ఇలా అనుకుంటున్నారు. కానీ ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ అనేది ఒక మామూలు పర్సన్స్కి ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు. ఒక ఎన్నిక లేని జీవితం అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కామెంట్ చేయడానికే చూస్తారు. లైక్ ఒక వివాహం జరుగుతుంది, అక్కడ కొంతమంది వెళ్తారు. వాళ్ళు ఏ థాట్తో ఉంటారంటే వీళ్ళతో గొడవ ఎందుకు ఇచ్చి పంపించాలన్న థాట్తోనే ఉంటారు. కానీ అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళ జీవన శైలి ఏంటి, వీళ్ళ కథ ఏమిటి, వీళ్ళతో మాట్లాడొచ్చు కదా అని ఏ క్రైస్తవుడు కూడా అనుకోడు. ఇక లోక సంబంధంగా ఇలా ఉంటుంటారు చాలామంది. ఓకే, మీరు విజయవాడలో ఉన్నప్పుడు మీరు యాదగిరి గుట్టకి ఎప్పుడు వచ్చారు? ఓకే, నేను అది ఇంకా పూర్తి చేయలేదు కదా. అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు నేను యాదగిరి గుట్టలోకి రాలేదు. నేను ఎప్పుడు కూడా యాదగిరి గుట్టలో లేను. యాదగిరి గుట్టకు వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. యాదగిరి గుట్టకు రాకముందు ఎవరైతే మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాకు పరిచయం కాబట్టి అక్కడ పరిచయం అయిపోయారు. అంతకు ముందే పరిచయము. మామూలుగా ఇలా ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్ళం. కాకపోతే అప్పుడు ఇక పూర్తిగా ఎవరైతే ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు పరిచయం చాలా ఇంకా క్లోజ్గా అయిపోయి బొంబాయి వెళ్ళిపోయామే. బొంబాయిలో మన వసాయి అవతల ధాను రోడ్ అని చారోటి అని ఒక ప్రాంతం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక ఏదైతే హావభావాలు ఉంటాయో, ఒకసారి ఒంటి మీద చీరబడ్డాక ఇంకా ఫీలింగ్స్ అన్నీ కూడా అమ్మాయిలాగా ఉన్నాయి కాబట్టి ఇది నా లైఫ్ అని ఖచ్చితంగా ఎవరైతే నిజంగా ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకి అనేది అర్థం అవుతుంటుంది. కానీ ఏదైతే ట్రాన్స్జెండర్లోకి వెళ్ళానో చిన్నగా ప్రార్థన అనేది మానటం వెళ్ళనివ్వకుండా ఇలా ఉండే మాలో రూల్స్ ఉన్నాయి. ఇదివరకు చాలా మాలో మాతా పూజలని, అమ్మవారి పూజలని, రకరకాల పూజలు జరుగుతూ ఉండేవి. ప్రార్థనకి వాళ్ళని ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వేదన పడి ప్రార్థన చేసుకుంటూ ఎట్టకేలకు అన్నీ తిరిగి మా ఇంటికి వచ్చేసాను. ఒకనొక సమయంలో మా అన్నయ్య గారు ఫోన్ చేశారు. సరే మరి రా, ఏదో ఒకటి చేద్దాం, మాట్లాడదాంలే అమ్మా నాన్నతో అని మా అన్నయ్య తీసుకొచ్చాడు. మా అన్నయ్యకి ఆ రోగం ఉంటూ కూడా ఇలాంటి సమయాలు ఉంటూ కూడా మా కుటుంబం అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నేను డైరెక్ట్గానే ఇంటికి వెళ్తాను, అలా ఏం లేదు. ఇది చాలా కుటుంబాలు ట్రాన్స్జెండర్స్ని యాక్సెప్ట్ చేయబడి అంతకుముందు కొడుకని కానీ పేరు బట్టి పిలిచేవాళ్ళు కదా, ఇప్పుడు ఏమని పిలుస్తారు? కూతురని పిలుస్తారు? ఇద్దరు అలా ఏం లేదు, 2 పేర్లు పెట్టి పిలుస్తారు. మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మా సిస్టర్ వాళ్ళు, నాకున్న ఫ్యామిలీ, నాకున్న వాతావరణాన్ని బట్టి మా సిస్టర్ వాళ్ళు బుజ్జి, సునీత అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ట్రాన్స్జెండర్గా మారింది, అలాగే గౌరవిద్దాం అనుకుంటారు. ఓకే, నచ్చిన వాళ్ళు వరే బాగున్నావా, చిన్నప్పుడు ఎవరైతే చూసింటారో అమ్మ బాగున్నావా అంటారు. వాళ్ళ ఫీలింగ్స్ అనేది మన ప్రవర్తన బట్టి మార్చేసుకుంటారు. నా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎలా పిలిచారో అలా పిలిచారు. అంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పరిచయమైనటువంటి వాళ్ళు పిలవాలంటే ఏమని పిలవాల్సి వస్తుంది? అంటే అమ్మాయి అని పిలవాలా, అబ్బాయి అని పిలవాలా, ఏమని పిలవాలి? వాళ్ళు అమ్మాయి అని పిలవాలి, అబ్బాయిలు భారతదేశ సంస్కృతిని బట్టి ప్రతి ట్రాన్స్జెండర్ని అమ్మానే గౌరవిస్తారు. మా వాళ్ళు ఏమంటారంటే చాలామంది ఒరే అని పిలిచారనుకో, లేదా అన్నయ్య అని పిలిచారనుకో, బయట సమాజం గురించి చెప్తున్నాను, మాకు కాకపోయినా మేము కట్టుకున్న చీరకు విలువ ఉండమ్మా ఓకే అని అంటుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మానే గౌరవిస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్న క్రైస్తవంలో ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్, నపుంసకులు, షెండులు ఒక్కొక్క వాక్యానుసారం బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కలాగా మాట్లాడడం, బిహేవ్ చేశారు. ఎనివే నేనంటాను క్రైస్తవుల విషయంలో సువార్త విషయమే మీరు ఎలా పిలిచినా నాకు ఓకే. సువార్త విషయమే ఎలా పిలిచినా నాకు ఓకే.
నాకు సంబంధించిన ప్రేమ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా పిలిచినా ఓకే. ఉమ్, ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా గాయపరచడు కదా. కాబట్టి ఒక ఒక జెంట్ ఒక లేడీ ఈ రెండు కలయికలు కలిస్తేనే ట్రాన్స్జెండర్ ఉంటారు ఎవరినైనా. ఉమ్. నేను క్రైస్తవులకి మాత్రం ఇది చెప్పదలుచుకుంటున్నాను నేను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మీకు కలిసినప్పుడు అంటే మీరు ఇప్పుడు ఆ, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ చర్చ్ కాకుండా ఇంకా వేరే చర్చ్కి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ ఎలా ఉంది రెస్పాన్స్? మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి చర్చిలో కూడా ప్రేమగా చూశారండి. ఉమ్, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ చర్చికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా కూడా ప్రేమగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అలా ఏం లేదు. కొన్ని చర్చిలలో ఏమో కానీ కొన్ని చాలా సంఘాలలో 99% ప్రతి ఒక్క చోట వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకి కూడా సువార్త అనేది అందించాలి, వీరు ప్రభుని చాలా చోట్ల షాక్ అయ్యేవాళ్ళు. ట్రాన్స్జెండర్ ప్రభుని నమ్ముకుందా, ఉమ్, ట్రాన్స్జెండర్ దేవుడిని అంగీకరించిందా అన్నట్టు షాక్ అయ్యేవాళ్ళు. ఉమ్. చాలా చోట్ల సాక్ష్యాన్ని దేవుడిచ్చిన కృపను బట్టి పాటలతోనో పాడుకుంటూ సువార్త చెప్పుకుంటూ ఏ మందిరానికి వెళ్ళినా కూడా చాలా బాగా గౌరవించేవాళ్ళు. మీరు ముంబై వెళ్ళారన్నారు కదా, ఎందుకు వెళ్ళారు ముంబైకి? ముంబై ఎందుకు వెళ్ళారు మీరు? ఇప్పుడు నేను సొంతూరులో ఉండలేను కదా. అవును. ఇప్పుడు నేను ఏదైతే ఒక శారీ కట్టుకొని ఒక ట్రాన్స్జెండర్గా మారి నా కుటుంబం ఎదురుగా నిలిచి ఫస్ట్ టైం మీరు సారీ ఎప్పుడు కట్టుకున్నారు? ఫస్ట్ టైం అంటే బొంబాయిలోనే. అంటే బొంబాయికి వెళ్ళేటప్పుడు మీరు మామూలుగా జెంట్స్ డ్రెస్లో వెళ్ళారు? మామూలుగానే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే జెంట్స్ డ్రెస్ లేడీ డ్రెస్ అని ఏమి ఉండదండి. ఉమ్, ఇప్పుడున్న ట్రాన్స్జెండర్స్ ఎవరైనా కూడా నైట్ డ్రెస్గా జెంట్స్ కూడా వేసుకుంటారు. ఉమ్, ఎవరైనా కూడా ఫస్ట్ జెంట్ నుంచి వెళ్ళాల్సిందే కదా. అవును. అంటే డ్రెస్ ఏమి లేదు, ఆ, మామూలుగా నైట్ డ్రెస్ ఉండేది మేబీ. ఉమ్, మా వాళ్ళు కూడా అలాగే ఉంటారు నైట్ డ్రెస్ల మీద ఉమ్, చాలా ఎక్కువ శాతం. కుర్తా లెహంగా కుర్తా అని మాలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అలాంటి ఎవరైనా కూడా బొంబాయి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం శారీ అనేది కట్టుకున్నాను. అక్కడే సర్జరీ లాంటివి కానీ మాలో ఉన్న రెగ్యులేషన్స్ అన్ని రూల్స్ అన్నీ పాటించడం నేర్చుకోవటం అలాగే ఉన్నానండి అక్కడ. ఓకే. అంటే అక్కడ ఏమైనా దేవతను గూర్చి ఏమైనా వాళ్ళు చెబుతారా, లేకపోతే చెప్తారు. విశ్వాసం విషయంలో చెప్తారు ఎలాంటి చెప్తారు restrictions ఉండవా? చెప్తారు ఫెయిత్ విషయంలో అయితే ఖచ్చితంగా మాలో ఒక సర్జరీ అయినా కూడా ఏదైనా కూడా సంతోషి మాత అని, ఉమ్, సంతోషి మాత ప్రతి కోడిపుంజు మీద కూర్చునే అమ్మవారని భక్తితో శ్రద్ధలతో మాకు సర్జరీ అయినా కూడా ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా పూజలు చేసి మేము ఏం చేయాలనుకుంటున్న పూజలు చేసి అలా ప్రతి ఒక్క విషయంలో ముందు ఆవిడ్ని ఫెయిత్ విషయంలో అమ్మవారి విషయంలో భక్తిగా ఉండాలని చెప్తుంటారు. ఉమ్, వాళ్ళు ముస్లిమ్సా లేదా క్రిస్టియన్సా అనేది మాత్రం చూడరు. ట్రాన్స్ కమ్యూనిటీలో మేము ప్రతి ఒక్కరిని గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే మా కమ్యూనిటీలో అందరూ వస్తారు. ఉమ్. ముస్లిమ్స్ వస్తారు, అందుకని నువ్వు ముస్లిం అని మేము అనం. ఆ, నేను క్రిస్టియన్. ఓకే. మీ దాంట్లో క్యాస్ట్ ఉండదు? క్యాస్ట్ ఉండదు, మాకు క్యాస్ట్ ఉండదు. కానీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. హిందువుల దగ్గరికి వెళ్తాం, వారిని ప్రేమగా పలకరిస్తాం, వారిచ్చింది తింటాం. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తాం, వారిచ్చింది తింటాం. క్రిస్టియన్స్ దగ్గరకు వస్తారు, మేము పెట్టింది తింటారు. కానీ ప్రభువుని నేనైతే ఎరిగాక పూర్తిగా క్రైస్తవ జీవితంలో సాగడం అనేది జరుగుతుంది. ప్రభువుని ఎరిగాక క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ వాక్యానుసారం నడవాలి కాబట్టి దీన్ని బట్టి బ్రతకడం నేను నేర్చుకున్నాను. ఓకే. మీరు ముంబైలో ఎన్ని రోజులు ఉన్నారు? చాలా రోజులు ఉన్నాను, ఒక 4-5 సంవత్సరాల వరకు ఉన్నాను. అక్కడే 4 years వరకు అక్కడే ఉన్నాను. ఇప్పుడు నాకు ఏం చేసేవారు అక్కడ? భిక్షాటన. ఏ ట్రాన్స్జెండర్ అయినా కూడా భిక్షాటన చేయాల్సిందే. షాప్ ఓపెనింగ్స్. అంటే ఫస్ట్ టైం మీరు భిక్షాటనకు వెళ్ళినప్పుడు మీకు అంటే ఏమనిపించింది? అంటే ఇంతకుముందు లాగా ఉంటాయి కదా, ఇలా మారి ఇలా చేయడం? అట్లా అనిపించలేదు నాకు. మీరు ఇంకో కోణంలో చూడాలి ఈ విషయాన్ని. ఉమ్, మీరు ఫస్ట్ లాగే ఉంటే బాగుండేదిగా అన్నారు కదా, నాకు అలా అనిపించలేదు. ఉమ్, ఎలా అనిపించిందంటే నాకు అడుక్కునే స్థితి ఎందుకు వచ్చింది? ఉమ్, ఒకవేళ నా కుటుంబమే యాక్సెప్ట్ చేస్తుంటే అమ్మాయిలాగానే ఇంటి దగ్గర బతకొచ్చు కదా ఉమ్, అని అనుకున్నాను. ఎప్పుడు నేను ఇలా మారాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఒకవేళ అలా ఒక జంటు లాగా ఉండి ప్రతి క్షణం చచ్చిపోతూ బ్రతకాలేవు మేబీ. ఉమ్, మనుషులు అనే మాటలకి వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అదని ఒక ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఇది నా జీవితం అని నేను ఫీల్ అవుతున్నాను. ఇక నాకు ఎప్పుడు కూడా అప్పుడు అలాంటి ఆలోచన రాలేదు. ఓకే. అంటే మీరు సంతోషంగానే ఉన్నాను. కానీ భిక్షాటన చేయడం అనేది నాకు కొంచెం, ఎందుకంటే షాప్ ఓనర్స్ నానా రకాలుగా ఉంటారు. ఉమ్, మనుషులు ఇవాళ రేపు ఒక చాలా అందరూ మంచిగానే రిసీవ్ చేసుకోకపోవచ్చు కదా కొందరు. అన్యులు చేసుకోరు. నేను ఇందాక మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనేది క్రిస్టియన్స్. ఉమ్, చాలామంది బయట ఎలా ఉంటారంటే నీ నంబర్ ఇస్తావా, ఉమ్, నీ పేరు ఏం పేరు,
యువర్ సర్జరీ పర్సన్ ఇలాంటి మాటలతో చాలా బాధపడుతుంటారు. ఏంటంటే కొంతమందికి ఇవి సరిపోతాయి. కానీ భక్తి జీవితంలో సాగేటప్పుడు ఇలాంటి మాట్లాడుతుంటే చాలా చాలా బాధేసిద్ది. ఒకవేళ నేనే ఇతని దగ్గర అడుక్కోపోతే ఇతను అన్నాడు కదా అవును. అన్న ఫీలింగ్ అనేది వచ్చింది. ఇతని చాలామంది చాలా రకాలుగా ఉంటారు. ఉమ్. కొంతమంది తిట్టడం, బ్లేమ్ చేయడం, చేసి పో అంటాం. అసలు అలాంటి మాటలు వింటున్నప్పుడు చాలా అసలు ఎంత హృదయం గాయపడుద్దంటే ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు చేత్కరించుకుంటారు. ఇప్పుడు కొంచెం మారుంటారు మనుషులు. ఈ చేత్కరించుకునే మధ్య మనుషులు కమ్యూనిటీ చాలా ఎక్కువనే కనబడుతుంది ట్రాన్స్జెండర్స్ అనేది. ఏ సిటీకి వెళ్ళినా అక్కడ కనబడుతున్నారు చాలామంది. సిటీలలోనే ఉంటారు ఎక్కువ. ఉమ్. ఏంటి అంటే ఇప్పుడు పంచదార ఉన్న దగ్గరే కదా చీమలుంటాయి. ఉమ్. పల్లెటూరులో ఏముంటది? ఉమ్. సిటీ ఏదైతే ఉంది సిటీ లైఫ్‌కి అలవాటు పడిపోయి ఉమ్. కొంతమంది నేను ఇది క్రైస్తవులు చాలామంది చూస్తుంటారు. నేను చెప్పొచ్చో చెప్పకూడదో వ్యభిచారానికి అలవాటు పోయి అలా అలా అలవాటు పడి బ్రతుకుతుంటారు. ఉమ్. నైట్ మేము చూస్తుంటారు. నైట్ రోడ్లెమ్మటి అలా అలాగా అలా జీవనం సాగించే వాళ్ళున్నారు. భిక్షాటన చేసి జీవనం సాగించే వాళ్ళున్నారు. ఉమ్. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు చదువుకొని అంతో ఇంతో ఉందో వాళ్ళు కొంచెం జాబులు చేసుకోవడం అలా బ్రతికారు. నేను కూడా ఒక 2 ఇయర్స్ హెచ్ఓసి హ్యాండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి సేవ చేయడం వాళ్ళైతే చాలా చాలా బాధ వారి మధ్యలో ఉన్నప్పుడు చాలా బాధేసిందండి. చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఎవరైనా స్పాన్సర్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇప్పించడం బియ్యం లాంటివి అలాంటివి ఆ సంస్థల వల్ల ఆరోగ్యం బాగాలేకపోతే అలా చేయడం అలా చేశాను నేను కూడా. కానీ ఎలా చేసినా కూడా జీవనం అనేది సరిపోదు కాబట్టి మా కమ్యూనిటీతోనే ఉంటున్నాను ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమి లేదండి, నేను అనుకుంటున్నాను భవిష్యత్తు లేదని. ఆహా. నేనేమనుకుంటున్నానంటే నాకు భవిష్యత్తు లేదు, ఉమ్. కానీ భవిష్యత్తు ఉంది అని ఎప్పుడైతే నాకు అనిపించిందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాకే నాలాంటి ఎన్నికలేని పాత్ర కూడా అనేకులకు సువార్త చెప్పడానికి ఉపయోగపడుద్ది కదా. ఉమ్. ఎన్నికలేని పాత్ర ప్రతి చోట వాడబడుద్ది కదా. భవిష్యత్తు లేదని నేను ఎందుకు అనుకుంటా? దేవుని చిత్తం అయితే సువార్త చెప్పుకుంటూ బ్రతకొచ్చాము. ఉమ్. ఓకే. అయితే కొన్ని విషయాలు నాకు అడగడం ఇష్టం లేదు. అంటే మీరు అదేంటి భిక్షాటన చేస్తున్నారు కదా, అంటే ఇప్పటికి కూడా మీరు చేస్తున్నారా లేకపోతే ఎలా మీ జీవనం? ఎప్పుడు మానేశారు మీరు? ఓకే, నేను దాన్ని మానేసాను, నేను చెప్పలేదు. నేను అతిక్రమం దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లుడు కాబట్టి మా కమ్యూనిటీతో ఉంటాను నేను. ఉమ్. ఏదైతే షాపులు అవి ఉన్నాయో అవి నేను వెళ్ళనండి షాపులకు వాటికి. జస్ట్ లైక్ మ్యారేజెస్కి వెళ్తుంటాము. ఇప్పుడు మా కమ్యూనిటీతో నేను ఖచ్చితంగా ఎందుకు ఉంటున్నాను అంటే అదొక సెక్యూరిటీ. ఓకే. బయటకు వస్తే నాకు ఎవరు సెక్యూరిటీ ఇవ్వరు కదా. ఒక ట్రాన్స్జెండర్కి ఇల్లు అద్దెకి ఇవ్వరు కదా. ఉమ్. బయటకు వచ్చాక ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే చేయరు కదా. ఓకే, ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంచెం సేపు మాట్లాడతారు వెళ్ళిపోతారు. సెక్యూరిటీ ఉండదు, ఉమ్. ఎవడెలా బిహేవ్ చేస్తాడో తెలీదు. ఉమ్. అదే నా కమ్యూనిటీతో ఉంటే సేఫ్టీ. ఉమ్. ఎక్కడ విడిగా కూడా బ్రతకలేము ఇప్పుడున్న సిచ్యువేషను, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. రీసెంట్గా అనకాపల్లిలో కూడా ఒక దీపు అనే ఒక ట్రాన్స్జెండర్ చాలా భయంకరంగా కాళ్ళు చేతులు మొండం తీసేసి చంపిన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సమయంలో బయట బ్రతకడం అనేది చాలా భయంతో కూడిన పని కాబట్టి విషయం. కమ్యూనిటీతోనే ఉంటాం మేము. ఐక్యంగా కొంతమంది అంటే మీరు కొన్ని మ్యారేజెస్కి షాప్స్ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటారు కదా కామన్గా. అవును. అంటే ఏంటన్నట్టు అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే షాప్ ఓనర్ ఉద్దేశమా లేకపోతే మీరు మీరు వెళ్ళే ఉద్దేశం? ఓకే, అక్కడ ఏదైతే ఉంటుందో ఒక ట్రాన్స్జెండర్స్ బ్లెస్సింగ్ అక్కడ ఇచ్చి మాకున్న ప్రకారం 2-3 పాటలు పాడి అక్కడ ఏదైతే షాప్ ఓనరు తను ఒక 5,000 10,000 ఇస్తుంటాడు. దాన్ని బట్టి జీవనాన్ని సాగిస్తుంటాం మేము. అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు, మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేస్తుంటారు? వాళ్ళు ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళు సెంటిమెంట్. ఆ. ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఒక ట్రాన్స్జెండర్తో ఎవరైనా రూపాయి తీసుకుంటే లైక్ వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే మంచిదన్న వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ ఎక్కడి నుంచి ఫెయిత్. వచ్చింది ఈ మూలం ఏంటి దీనికి మూలం? ఓకే, ఇది మన హిందూయిత్వంలో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉంది కదా. హిందూయిజంలో చాలా రకాలుగా ఉంది. అర్ధనారి అంటారు, అర్ధనారీశ్వరులు అంటారు, శివునితో పోల్చుకుంటారు వాళ్ళు, రకరకాలుగా పోల్చుకుంటారు. క్రిస్టియానిటీలో మీరు ఎట్లా చెప్తారు? క్రిస్టియానిటీ బట్టి నేను ఏంటంటే క్రైస్తవులు గౌరవిస్తారు అంతే. క్రైస్తవులు గౌరవిస్తారు. నపంసకులని ఆ రోజుల్లో ఎస్తేర్ గారి దగ్గర హేగే ఉపయోగపడలేదా? నిజానికి మా కమ్యూనిటీలో భిక్షాటన అనేది కరెక్ట్ అయిన పదం కాదు నేను చెప్పాలి అంటే. అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అంటే బైబిల్లో ఉన్న ప్రకారమే వచ్చింది. మీరు అడగొచ్చు, మీరు ఎలా చెప్తారమ్మా? ఎలా వచ్చింది? హైదరాబాద్లో ఉన్నారు చాలామంది ట్రాన్స్జెండర్స్, కొన్ని వందల చరిత్ర ఉంది ట్రాన్స్జెండర్స్కి. నిజాం గారి కంటే ముందు ఉన్న వాళ్ళు,
ఎవరైతే వాళ్ళ దగ్గర రాణులు ఉంటారో వాళ్ళ భార్యలు, ఆ రాణుల దగ్గర ఉండే వాళ్ళు ఈ ట్రాన్స్జెండర్స్. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ మేకప్, వాళ్ళ ముందు నర్తించడం, వాళ్ళ ముందు డ్యాన్సులు వేయడం, ఒక రాణి దగ్గర సెక్యూరిటీ అని చెప్పలేము, వాళ్ళకి కావాల్సిన ప్రతి చెలికత్తల్లాగా ఉండడం అనేది ట్రాన్స్జెండర్స్. ఎందుకనంటే రాణుల దగ్గర వేరే జెంట్స్ని ఎవరు కూడా ఉంచరు కదా. ఇలాగ ఒక నపుంసకుల్ని షెండుల్ని ఉంచడం ద్వారా వాళ్ళకి ఫుల్ సేఫ్టీ, వాళ్ళకి ఎలాంటి అనుమానాలు అని ఉండవు. అలాంటి స్థితిలో నుంచి వచ్చాం. రాగా 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 రోజులు రాగా భిక్షాటంలాగా మారిపోయింది ఇది. ఒకప్పుడు రాజుల దగ్గర నర్తించి రాణుల దగ్గర ఉండి నెహెమ్యా గారు ఎలాగైతే ద్రాక్షరసం అందించుకుంటూ హేగే గారు ఎలాగైతే ఉన్నారో అలాంటి స్థితి ఇప్పుడు కూడా ఉండేది. ఓకే, బైబిల్ దాకా వెళ్లకుండా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక రాగి పత్రం ఏదైతే ఉంటుందో ఇత్తడి రాగి పత్రాల మీద నిజాం గారు చెక్కి రాసిచ్చిన శిలాశాసనాలు ఉన్నాయి మన ట్రాన్స్ కమ్యూనిటీ దగ్గర. అంటే ఏమని రాసిచ్చాడు? వాళ్ళకున్న ఆస్తులు కానీ ఇది కానీ ఇలాగా కొంతమంది రాణుల దగ్గర వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ప్రాపర్టీ వీళ్ళకి ఇలా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి కొంత ప్రాపర్టీ ఇచ్చాడు. ఆ ప్రాపర్టీకి సంబంధించినవి మన హైకోర్టు ఎదురు మీరు చూసారో లేదా, హైకోర్టు ఎదురు ఏదైతే ఆ ప్లేస్ ఉందో అదంతా ట్రాన్స్కి సంబంధించినవే. ఓకే, అలాంటి స్థితిలో నర్తించడం, రాణుల దగ్గర ఉండడం అలా ఉండేవాళ్ళు. రాగా రాగా భిక్షాటన అయిపోయింది. ఇప్పుడు మీ అందరికి కలిపి ఏమన్నా కొన్ని క్లాసెస్ జరుగుతుంటాయా దీనికి సంబంధించినటువంటి? క్లాసెస్ ఏమీ జరగవు, అంటే దీనికి సంబంధించినటువంటి స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? స్టోరీస్ అంటే చెప్తారు కదా. ఇప్పుడు మన కుటుంబంలో అమ్మ నాన్న ఉంటారండి, అమ్మమ్మ ఉంటారు, మా కమ్యూనిటీలో కూడా సీనియర్లు ఉంటారు, వాళ్ళని కూడా మీ అమ్మమ్మగానే పోల్చుకుంటాం, అమ్మమ్మ అని పిలుస్తాం. మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ కథలు చెప్పవా అంటే రియాలిటీ స్టోరీస్ ఏమైనా చెప్పవా అంటే మీకు ముందు జరిగినాయి ఆవిడ చెప్తారు కదా. మాకు కూడా మా పెద్దవాళ్ళు ఏదైతే ముందున్నాయో అవి చెప్తారు, అన్నీ చెప్తారు. ఇది ఒక మీటింగ్ లాగా అలాగే అరేంజ్ చేయరు. ఏదైనా అత్యవసర విషయాలు కొన్ని విషయాలు ఏదన్నా పంచాయతీ లాగా పెడతాం మేము. అలాంటి పెట్టినప్పుడు మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటుంటాము. అంటే ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకుంటారు? అది అవసరమైనప్పుడు ప్రతిసారి పెట్టుకుంటాం. అవసరమైన ప్రతిసారి కూడా మీటింగ్స్ అనేది. ఇప్పుడు ఇట్లా ఇదే విధంగా మీరు ఎన్ని రోజులు ఏ విధంగా మీరు లీడ్ చేస్తారు? మీ అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా అక్కడైనా ఇంకా అంతే. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఓకే, నాకు అర్థం అవ్వలేదు. మీరు భవిష్యత్తులో ఇప్పుడు ఇలాగే ఉంటూ ఎక్కడికి వెళ్ళబోతుంది మీ యొక్క గమ్యం? ఎప్పటి వరకు ఇలాగే ఉంటూ కొనసాగుతారు? ఎన్ని రోజులు అక్కడే ఉంటారు ఇప్పుడు ఉంటున్నటువంటి? ఓకే, మీ కమ్యూనిటీతో ఎన్ని రోజులు ఉండి ఇక ఎంతకాలం లీడ్ చేస్తా? ఓకే, నేననేది ఏంటంటే దేవుని మహాకృపను బట్టి ఇవన్నీ కూడా మానేసి ప్రభు సేవలో ప్రభు పరిచయం చేస్తూ సువార్త విషయంలో ముందుకు సాగాలనేది నా ఉద్దేశం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉంటూనే అంటే ప్రభువును అంగీకరించని ట్రాన్స్జెండర్స్తోనే మీరుంటూ రెగ్యులర్ వాళ్ళతో పాటు అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చేయాలిగా, అన్ని వేరే ఆప్షన్ లేదు. ఎందుకనంటే అవి కూడా ఒక తప్పైనవి ఏమీ కాదు. అవి ఆ కార్యక్రమాలు ఏదైతే మన ట్రాన్స్ కమ్యూనిటీ చేస్తారో తప్పైనవి 10 మందికి హాని కలిగించేవి ఏమి కాదు. మాలో మేము ఏదైనా తప్పులుంటే సరి చేసుకుంటూ ఒక పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఇలా ఉండండి అని చెప్పుకుంటూ ప్రతి కార్యక్రమంలో ఉంటారు. ఇక రిలీజన్ విషయంలో అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు మా వాళ్ళు శ్రీరామనవమి వాళ్ళు కొంతమంది వ్యభిచారం చేస్తారన్నారు, అదే తప్పే కదా. అది వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఈ విషయం మనం ఒక గవర్నమెంట్ విషయం అడిగితే బాగుండు, గవర్నమెంట్ అధికారులు అడిగితే బాగుండు. ఇప్పుడు తప్పుగా అనిపించింది, మీకు తప్పుగా అనిపించింది, నాకు తప్పుగా అనిపించింది, గవర్నమెంట్కి తప్పు అనిపించలే, మరి ఏదో ఒక వాళ్ళకి తగ్గ ఉద్యోగం ఇవ్వాలి కదా. ఓకే, అంటే వాళ్ళని అది మాన్పించి వాళ్ళకి ఏదైనా ఒక సోర్స్ కావచ్చు, ఏదైనా అవకాశాలు కల్పించాలంటారు. మరి అంతేగా. ఇప్పుడు నేనేమంటానంటే గారు, రీసెంట్గా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కింద జాబులు ఇచ్చారు. ఒక 40 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. 40 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 40 మంది సెలెక్ట్ అయితే ఇంకా ఈ తెలంగాణలో ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు, ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామని గవర్నమెంట్ వాళ్ళు అంటారు. కానీ నాకు చదువు లేదు, నాకేం ఉద్యోగం ఇస్తావు నువ్వు? ఒక చదువు చెప్పించవచ్చు కదా. చనిపోయే ముసలోళ్ళు కూడా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఒక ట్రాన్స్జెండర్ చదువుకునే అవకాశం లేదా? అలాంటి అవకాశాలు ఇవ్వడం లేదు, ఏర్పాటు చేయడం లేదు అంటున్నారా? నేను అలా అంటాను. ఓకే, అంటే ఒకవేళ అలాంటి ఫెసిలిటీస్ మీకు కల్పిస్తే మీరు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అది మంచి పని కదా. చదువుకోగానే సరే కదా. ఇప్పుడు నేను ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది, నేను 10th వరకు చదివాను అనుకుందాము.
నేను ఇంటర్ చదవాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి డ్రెస్ మీద వెళ్ళిపోతాడు, అమ్మాయి డ్రెస్ మీద వెళ్ళిపోద్ది. నేను శారీ కట్టుకుంటాను, నా టోన్ జెంటు గొంతు, నేను ట్రాన్స్జెండర్. పోయి ఎవరి పక్కన కూర్చోవాలి నేను? మనం అనుకుందాము కాలేజీలో వెళ్తే అక్కడ కూర్చోలేరు, ఇక్కడ కూర్చోలేరు, యాక్సెప్ట్ చేయరు కదా. యాక్సెప్ట్ చేస్తే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ సీట్ ఇవ్వరు. అక్కడ ఏ కాలేజ్లో అయినా ఏ స్కూల్లో అయినా ట్రాన్స్జెండర్ వీళ్ళు ఇలాగా. మీకే స్పెషల్ స్కూల్స్ లేదా కాలేజెస్ ఉంటే స్కూల్స్ కాలేజెస్ అని నేను చెప్పను. ఇదివరకు పాత రోజుల్లో ఓపెన్ టెన్త్లు రాయడానికి ఆప్షన్ ఇచ్చేవాళ్ళు, వయసుతో పరిమితి లేకుండా. మా వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు తగ్గ సలహా ప్రకారం ఏదైనా ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు బ్రతుకుతారు అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఓకే, అంటే ఇప్పుడు మీరు బాప్తిస్మము పొందానన్నారు, ఏ ఏజ్లో పొందారు? 18 సంవత్సరాలప్పుడు? 19. ఎవరిచ్చారు బాప్తిస్మం మీకు? మా ఊర్లోనే మా సువర్ణరాజు గారు పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అంటే ఎప్పటి నుంచి ఇప్పుడు ట్రాన్స్గా మారినట్టు, అంటే ట్రాన్స్జెండర్స్గా మారినటువంటి వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వేరుగా ఉంటుంది కదా. ఓకే, మీరు ఎందుకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత ఫ్యామిలీకి దూరం అయ్యి ఎక్కడో ఒక దగ్గర జీవిస్తూ కూడా అందరూ కొత్త వాళ్ళే, మీరు ఒక పద్ధతిగా దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి తీర్మానము మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నాను అంటే ప్రభు ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు తీసుకోవాలి కదా. మందిరానికి వెళ్తాం, ఆడ ఊరికే సేవకుని మందిరాన్ని చూసి రాలేము, వాక్యాన్ని చెప్తాడు, ఆ వాక్యానుసారాన్ని బట్టి నడవడమే నా క్రైస్తవ జీవితం. కాబట్టి మా వాళ్ళు అదే చాలామంది అంటారు, తామర పువ్వు చెరువులో ఉంటుంది, బురదలో పెరుగుద్ది, దాన్ని తీసినప్పుడు అంటదని. అలా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటాను. వాక్యానుసారం డే బై డే ఎదుగుతూ ఉంటున్నప్పుడు కొంచెం మా కమ్యూనిటీతో వాళ్ళతో ఉండేది ప్రతి ఒక్క విషయంలో ఉంటూనే ఉంటాం. కానీ మా ప్రవర్తన విషయం వచ్చేసరికి ఆదివారం ప్రార్థనని మానను నేను. ఆ రోజు ఎన్ని డబ్బులు అన్నారా అని ఎంత అన్నారా అని ఆదివారం మానను. ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాల్సింది, ఎందుకంటే విశ్రాంతి. మీకు మీ వాళ్ళ నుంచి, అంటే మీ ట్రాన్స్జెండర్స్ టీం నుంచి, గ్రూప్ నుండి, అందులో నుంచి మీకు ఏమైనా అబ్జెక్షన్ రాదా? ఎందుకు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు ఆ విధంగా మాతో పాటే మాలాగే ఉండొచ్చు కదా అని చెప్పేసి? రిలీజియన్ ప్రకారం చెప్తున్నారా? వాళ్ళలాగే ఉన్నాను కదా మీరు. అంటే వారు చర్చికి వస్తారా? రారు కదా. రారు. ఓకే, మేము పూజలు చేసి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చుంటారు మరి? మామూలుగానే కూర్చుంటాను. అంటే చర్చిలో రిసీవ్ చేసుకో, 1 వారం కొత్త, 2 వారాలు కొత్త, 3వ వారం కొత్త కదా రిసీవ్ చేసుకుంటారు. అలా ఏం లేదు. ఇప్పుడు ఉన్న సంఘాలు మారుతున్నాయి చాలా, వాళ్ళకు కూడా సువార్త అందించాలన్న ఉద్దేశంతో ఉన్నారు, కానీ ముందడుగేసే ధైర్యం ఎవరికి సరిపోవట్లే కొంచెం. ఇక ఏంటంటే మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరైనా ఫోర్స్ చేస్తారా, ఇబ్బంది పెడతారా అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. కొంతమంది కొంచెం రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే నేను ఉంటున్నానో, నేను కమ్యూనిటీలో ఉంటున్నానో, నా రిలీజియన్ని, నేను వెళ్ళే ప్రార్థనని, నేను వెళ్ళే చర్చిని ఖచ్చితంగా గౌరవిస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళు అందరూ కూడా గౌరవిస్తారు. వాళ్ళకి అర్థమైపోయింది, తను ఎంత అన్నా ఏం చేసినా ప్రార్థన మాందు, అలాంటప్పుడు మనం ఎందుకు అనాలి, నీ ఇష్టం వెళ్ళు. అయినా ఆమెకు అక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టి మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పటికే గాయాలు బాధలు మనకు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి. అలా మా కమ్యూనిటీతో ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని గమనిస్తారు. రీసెంట్గా నేను చెప్తాను, పోయిన ఆదివారం శ్రీరామనవమి ఆదివారమే వచ్చింది. మా కమ్యూనిటీ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడ రూల్ ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఈ ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యి దీని కార్యక్రమాన్ని కొనసాగించాలి. అంటే బికాస్ ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు, ఒక ఎంపీ వస్తున్నాడు, మాకు తగ్గట్టు మా ఏరియాలో ఎవరు అంటున్నారో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ రోజే నేను మానుకొని వెళ్ళాను అనుకో, ఆ రోజు ఎప్పుడు వెళ్ళకుండా ప్రార్థనకి, చూసావా ఇంత కార్యక్రమం పెట్టుకొని ఇంత చేసినా కూడా వెళ్ళి ప్రార్థనకి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది అంటారు. నేను అది వరకు నుంచే ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి నన్ను క్వశ్చన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఆదివారం మనం ఏం చేయలేం, ఇవాళే కాదు ప్రతి ఆదివారం వెళ్తుంది అంటే నేను ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నాను. మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక సాక్ష్యాన్ని అనేది సంపాదించుకున్నాను. వాళ్ళు ఓకే ప్రార్థనకి వెళ్ళిద్ది, ప్రార్థన పిచ్చి వదిలేసేయండి అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, అంటే అందుకని వాళ్ళ రిలీజన్ కూడా నేను అగౌరవపరచను. వాళ్ళు ఏదైతే చేస్తుంటో ప్రతి ఒక్క దాంట్లో అటెండ్ అవుతాను, కానీ ఎంతవరకు లిమిట్గా ఉండాలో అంతవరకే ఉంటాను వాక్యానుసారంగా. నేను ఆ మనుషుల్ని గౌరవించి వెళ్తాను, కానీ మా కమ్యూనిటీలో ఏది జరిగినా వెళ్తాము. ఒక లైక్ బక్రీదు, రంజాన్ ఉంటుంది, అక్కడ గౌరవించి వెళ్తాము. కానీ వాక్యానుసారం ఎంతవరకు వెళ్ళాలో జ్ఞానం కలిగి అంతవరకు ఉంటారు. అంటే మీకు సంబంధించిన గ్రూప్లో ఉన్నారు. ఎందుకు లేరు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు? కొన్ని చాలా ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు పలానా ప్రాంతం అని నేను చెప్తే ఈ వీడియో తర్వాత చూసాక నా గురించి చెప్పింది తను అనుకుంటారు వాళ్ళు. ఓకే, మీకు ఇక్కడ ఏంటి ఏదో ఒక
అదేంటి ఓకే. ఇట్లా దెబ్బ కుట్లు. తగిలినట్టుగా అనిపిస్తుంది, కుట్లు వేసిన స్టిచెస్ వేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే. నేను ఇది వచ్చేసి సాయి గారు చిన్నప్పుడు పడ్డాను నేను. ఓకే. నేను 4th క్లాస్‌లో అదే 4th చదువుకునేటప్పుడు చిన్న వయసులోనే మా ఊరు స్కూల్ దగ్గర పడ్డాను. బాగా లోతుగా గాయమైతే మా పోస్ట్ మార్టం చేసే వ్యక్తి కుట్లేసాడు. ఓ అందుకు గాని ఇంత పెద్ద కుట్లు పడ్డాయి. మేబీ డాక్టర్స్ ఉంటే పడకపోవచ్చు. అరే అరే. ఆ, ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు అందరికీ కూడా ఇప్పటివరకు మీరు సువార్త ప్రకటిస్తున్నారా? ఆ! నాకు కనిపించిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్తుంటాను. బస్సులో చెప్తుంటాను, రైల్లో చెప్తుంటాను, మందిరాలకు వెళ్తున్నా సాక్ష్యాన్ని అంటే ప్రకారం ఎవరికి చెప్తుంటారు? ట్రాన్స్జెండర్స్ చెప్తారా మీరు? నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్ అండి. నేనేంటంటే ఎవరైతే ప్రేమగా నాతో అందరూ ఉంటారో వాళ్ళందరికీ చెప్తుంటాను. నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు నా జాతి జనాంగానికి నేను చెప్పుకుంటూ ఉపయోగం లేదు. అంటే మా వాళ్ళు నమ్మరు. అవన్నీ చూసేవాళ్ళని తిరిగి వాళ్ళే వాక్యాలు చెప్పడం, వాళ్ళే గేల్ చేయడం అంటుంటారు. ఓకే. నోవాహు గారి కాలం నాకు ప్రతి ఒక్కసారి గుర్తుకొస్తుంటుంది. కానీ మా వాళ్ళ గురించి ప్రతిసారి నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే వారు ప్రేమ అనేది దూరం చేసుకుని ఉంటారు మా వాళ్ళు చాలామంది. ఒక ఏంటంటే ఎలా మా వాళ్ళని ఎలా పోల్చొచ్చు, ఒక ట్రాన్స్జెండర్స్ని ఎలా పోల్చొచ్చు అంటే ఎవరైనా ఒక పర్సన్ని మర్డర్ చేసి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన పర్సన్కి భోజనం బెటరా? పెడతారు కదా. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే మెడిసిన్ కూడా ఇస్తారు. అన్నీ ఉంటాయి. మరి అది జైలు ఎలా అయింది? మనం అనుకుందాం ఇప్పుడు అన్నీ భోజనం పెడతావు, ఇంత ఇంత క్వాంటిటీలో ఇంత చికెన్ పెడతావు, మటన్ పెడతావు, అన్నీ ఉంటాయి. ఇక ఆరోగ్యం బాగాలేకపోతే అసలు బయట వాళ్ళకంటే ఫస్ట్ వాళ్ళకే అన్నీ ఉంటాయి. మరి అది జైలు ఎలా అయింది? అన్నీ ఉన్నప్పుడు ప్రేమించే మనుషులు దూరం పోయినప్పుడే కదా. మా జీవితాలు కూడా అంతే. మేము ఎవరైతే మా వాళ్ళు లీడ్ చేస్తున్నారో కుటుంబం, ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్, తల్లిదండ్రుల పెంపకం, ప్రేమ ప్రతి ఒక్కటి దూరం చేసుకొని బ్రతుకుతుంటారు వాళ్ళు. కానీ మా వాళ్ళు ఏంటంటే దేవుని ఒక ప్రేమగా మాట్లాడతారు, కొంతమంది హార్ష్గా వల్గర్గా బిహేవ్ చేయడం వల్ల మా వాళ్ళు రేజ్ అయిపోతుంటారు. ఆ స్థితిలో నుంచి చాలా మంది ఇవేంటి డ్రగ్స్ కూడా తీసుకుంటారని చెప్పేసి. డ్రగ్స్ అంటే ఏమైనా మారక ద్రవ్యాలు అంటే మద్యపానం కూడా, వైన్స్ కూడా తీసుకుంటారా? తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు, తాగే వాళ్ళు తాగుతారండి. అందరూ తాగరు. ఇప్పుడు జెంట్స్ అందరూ తాగుతున్నారు, చాలామంది లేడీస్ కూడా తాగుతారు చాలామంది వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. మా వాళ్ళు ఏంటంటే జెంట్స్ అంటే ఎవరు? మగాళ్ళు ఎవరైనా చాలా మంది ఇళ్ళలో చూస్తుంటారు, కుటుంబాల్లో అదర్స్. ఇప్పుడు లేడీస్ కూడా మా కళ్ళ ముందు ఎంతోమంది తాగుతుంటారు, బీర్లు తాగుతుంటారు, అవి తాగుతుంటారు. వాళ్ళలాగానే మా వాళ్ళు కూడా తాగుతున్నారు అంటున్నారు. అంటే నేను సమర్థించట్లేదు, కొంచెం ఎక్కువే తాగుతారు. బాధలో ఉంటారు కదా, అంటే వాటికి అలవాటు పడిపోయి వారికి వేరే ఆప్షన్ ఏమి లేక అలాగా ఒక తంబాకు తింటుంది. అయితే మీరు నివసించే చోటు అందరి మధ్యలోనే ఉంటుందా లేకపోతే వేరుగా ఉంటాయా మీరు ఉండేటువంటి చోటు? నేను నివసించేది ఆర్ఎస్ఎస్ లీడర్ బీజేపీ ఆ ప్రెసిడెంట్ ఇంట్లోనే ఉంటాను నేను. మీరు రెంట్కుంటారా లేకపోతే ఎట్లా? రెంట్కే ఉంటాం మేము. మీ టీం వాళ్ళందరూ మీ అంటే గ్రూప్ మా ఎలా ఉంటుంది అంటే మా పెద్ద ఆవిడకి ఒక ఓన్ హౌస్ ఉంది. మిగిలిన కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో కొంతమందిని కొన్ని పేర్లలో వేస్తుంటారు. ఇప్పుడు నేనున్నాను, మా అత్తగారు ఉన్నారు, మేము ఒక రూమ్ తీసుకొని జీవనాన్ని సాగిస్తాం. అంటే మీరు ఇద్దరు ఉంటారా? ఇద్దరు ఉంటాం, ఇంకెవరైనా వచ్చినా మాలో ఇన్వైట్ చేస్తుంటాం. అంటే మీరు వేరే వాళ్ళ హౌసెస్నే రెంట్గా తీసుకొని ఉంటారా? రెంట్గా తీసుకుంటాం మేము. మీకంటూ సపరేట్గా ఏవైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటారా? ఏమీ ఉండవు సపరేట్గా. నార్మల్ పీపుల్ తోటే మేము జీవనాన్ని సాగిస్తుంటాం. ఓకే. నార్మల్ పీపుల్ తోటే ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరూ మాతో కూడా చాలా అందరం ఒకే దగ్గర ఉంటారని చెప్పారు కదా మీరు. ఒక ఏరియాలో ఉంటాము, అంటే ఒక ఇంట్లో ఉండలేం కదా అంతమంది, ఒక కాలనీలో. మా ఇల్లు ఇక్కడ ఉంటే మీ ఇల్లు అక్కడ, ఒకే ఇంట్లో అంతమంది మనం 50-60 మంది అంటే అసలు రెంట్కి ఇచ్చేది అంతే. నార్మల్ జనరల్ పీపుల్ ఉండే కాలనీ, మీ ఒక ఫ్యామిలీ పక్కన ఉంటే మేము ఇంట్లో ఉంటాము, అలాగే ఉంటాం. వాళ్ళు కూడా చాలా చక్కగా బాగుంటారు. అంటే మన ప్రవర్తన బట్టి ఎవరైనా కూడా వాళ్ళే జడ్జ్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు మేము మాకు బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ప్రభుని కృపను బట్టి ఏమీ లేవు, ఏవి నేర్చుకోలేదు కూడా. మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అవన్నీ వద్దమ్మని చెప్తుంటాం, ఎందుకంటే ప్రభుని అంగీకరించిన చిన్నతనంలోనే భక్తులు పెరిగారు. సరే, మీ ఫిజికల్ పరిస్థితిని బట్టి అలా మీరు ట్రాన్స్జెండర్గా మారిపోయారు. కానీ మీరు ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళారు? అంటే ఈ మద్యపానం సేవించడం కానీ, కొంతమంది హార్ష్గా ప్రవర్తిస్తుంటారు, బలవంతంగా కొంతమందిని కొట్టిన సందర్భాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఓకే, అలాంటి భయపడుతూ ఉంటారు కదా. ఓకే, నేను ఇది మీ ప్రతి ఒక్కటి నేను కూడా ఉపమానాలు మా రీతిలో చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక బిగ్ షాట్ అని చేసుకుంటూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను.
ఎదురుగా ఒక షాపు, నాదేం లోకల్ కాదు, ఎక్కడి నుంచో వచ్చాను భిక్షాటనకి. అన్నీ అడుక్కుంటూ ఇవ్వు బాబు అనుకుంటే వాళ్ళు ఇచ్చేశారు. నీ దగ్గరకు వచ్చాను, నువ్వు లోకల్ పర్సన్, నిజానికి నువ్వు మంచోడివి జనం దృష్టిలో, అది సెంటర్, అందరూ ఉంటారు. నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు కూడా ఇచ్చి పంపిస్తే ఎలాంటి గొడవ ఉండదు. నువ్వు ఇవ్వకుండా నువ్వేం మాట్లాడతావు? అక్కడ ఏంటంటే నా సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పిద్ది. ఇంకా ఈ నంబర్ ఇవ్వచ్చు కదా, నీ పేరేంటి, ఎక్కడుంటావు, ఇలాగా వల్గర్ డిస్కషన్తో నా ఏదైతే మనోభావం, ఏదైతే హృదయాన్ని గాయపరుస్తాడు వాడు, నేను అతన్ని కొట్టగలనా? లేదు కదా. ఏం చేయాలి? మాకంటూ ఒక ఆయుధం ఏంటంటే క్లాప్స్. ఇంకొంచెం సీరియస్ అయిన వాళ్ళు బట్టలు ఇప్పడం. ఓకే, ఆ దృశ్యం అలా జరుగుతుంటుంది. ఈ ఎదురుగా ఉన్న జనాల ఆలోచన ఎలా ఉంటుందండి? అమ్మ వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళని చూసారా ఎంత దౌర్జన్యంగా ఉన్నారని వీళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ నిజం జరిగింది అనేది ఎవరికి కూడా తెలియదు. అంటే వీళ్ళకు ఉద్దేశం అలా ఉండదు. ఇప్పుడు ఉద్దేశం అలా ఉండదు. కొంతమంది సరదాగా ఉంటారు చాలా మందితో, కొంతమంది చాలా మామయ్య అనుకుంటారు, లైక్ రకరకాల భాషలతో సరదాగా ఉంటుంటారు. కొంతమంది వల్గర్గా ఉంటారు. అంటే వీళ్ళందరి యొక్క అంతిమ గురి ఏముంటుంది? ఏమీ ఉండదండి. బ్రతికిన 4 రోజులు బ్రతుకు బాగాలేదు, అందరూ వదిలేశారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. మాది మేము బ్రతకాలి, ఇంటికి ఏదన్నా అడుక్కున్నామా, భిక్షాటం చేసామా. ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, మరి వృద్ధాప్యంలో ఏంటి పరిస్థితి? అదే కదా వృద్ధాప్యంలో. ఇప్పుడు మా సీనియర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మేము నాయనమ్మ అని పిలుస్తున్నాము, ఆవిడ తను బయటికి వెళ్ళలేదు ఎక్కడికి, ఓపిక లేదు, దానికి మేము నెలకింతని ఇస్తాము. ఓకే, మీరే అందరు కలిసి? మేమే ఇస్తాం. ఒక 10 మెంబర్స్ ఉంటే తలా ఒక 1000 రూపాయలు ఇస్తాము. ఓకే, ఫంక్షన్ లాగా. తనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎంత ఏరియాలో ఈ విధంగా వెళ్తూ ఉంటారు? అంటే కొన్ని ఏరియాలకు కొన్ని విధంగా, కొన్ని ప్రాంతాలు ఫస్ట్ కానీ ఎవరైతే సీనియర్ ఉన్నారో ఆవిడ ఎన్ని ప్రాంతాల్లో తిరిగారో అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం. మాలో కూడా చాలా అలాంటి విషయాలు గొడవలు అవుతూ ఉంటాయి. మా ఏరియాలోకి ఎందుకు వచ్చినామని ఇలాంటివి అవుతుంటాయి చాలా. ఈ మొత్తానికి మీరు రక్షణ పొందారు, క్రీస్తు ప్రభువుని మీరు ప్రకటించాలనుకుంటున్నారు. సరే, మీ యొక్క పరిస్థితి, కుటుంబ నేపథ్యం ఏదైనప్పటికీ దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా అయితే నిలబడాలనే ఆశ, ఆరాటం అయితే మీరు కనబడుతూ ఉంది. మరి ఆఖరుగా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మీలాంటి సిచ్యువేషన్ని, మీలాంటి స్థితిని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రాన్స్ కమ్యూనిటీ లేదా ఇలాంటి లక్షణాలు కనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అబ్బాయిగా పుట్టాడు కానీ అమ్మాయి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి, చాలామంది అది చెప్పలేరు బయటికి, చనిపోదాం అనుకుంటారు, సూసైడ్ కూడా చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఏంట్రా అలా ప్రవర్తిస్తున్నామని తిడుతూ ఉంటారు. అలాంటి వారు ఒకవేళ ఇప్పుడు వారు బాల్య దశ నుంచి యవ్వన దశకు వస్తున్నప్పుడు ఆ లక్షణాలు బయటపడ్డప్పుడు వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏ విధంగా వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి? ఓకే, రైట్. మీరు అనేది ఏంటంటే, నాకు ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్గా మారాలి హావభావాలు మీరు చెప్పిన అప్పుడున్నవి ఇప్పుడున్న పిల్లలకి ఎవరికైతే ఉంటాయో మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? నేనైతే ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఎవరైతే ఆ ఫీలింగ్స్తో ఉన్నారో, ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సమాజంలో ఎవరు మాట వినేటట్లేరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చదువు ఆ దారిలో అలా తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ట్రాన్స్జెండర్గా మారట్లేదు, అది వేరే రూట్ ఎన్నుకుంటున్నారు. అది నేను కొంచెం చెప్పకూడదు, వేరే రూట్ ఎన్నుకుంటున్నారు. ఆ రూట్లో వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎనీవే, వాట్ ఎవర్ మేబీ, నేను చెప్పేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనకి లింగభేదం ఏమీ లేదండి. మా కమ్యూనిటీ ఎవరైతే వీడియో చూస్తున్నారో, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో, పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారో, ఎంతమంది చూస్తున్నారో మాకు తెలిసిన వారు, ఫ్యామిలీ మెంబర్స్, బయట వాళ్ళు, ఓకేనా, ట్రాన్స్జెండర్స్ పీపుల్ ఎవరైనా ఉన్నారో, నేను ఒకటే చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట, ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతి మనిషిని ప్రేమించదగ్గ దేవుడండి. ఎవరి ధర్మాలు ఉంటే వాళ్ళు పాటించుకోండి, నో ప్రాబ్లం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిది మతం కాదు, మార్గం. ఆయన ఏమీ అడగట్లేదు, కోట్లు అడగట్లేదు, కోళ్ళు అడగట్లేదు, మేకలు అడగట్లేదు. కానీ ఈ విరిగి నలిగిన హృదయం ఎవరైతే ఉంటారో, ఒక అట్లీస్ట్ ఈ పనికిరాని మనిషి ఒక వీడియోలో చెప్తుంది అనుకొని, ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎలాగైనా ఉన్నప్పుడు ఒక్క క్షణం, ఒక నిమిషం ఆలోచించండి. దేవుడా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నాతో మాట్లాడని ఒక్క నిమిషం అడగండి. నా దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఈ ఇంటర్వ్యూ ద్వారా లేక ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నేను చెప్పేది ఒకటే, దేవుడిని నేను ఎందుకు నమ్ముకున్నానో తెలుసా? మీరు చాలామంది క్వశ్చన్ చేయొచ్చు మళ్ళీ, ఏమ్మా నీకు దేవుడు మీ అన్నను రక్షించాడు, మీ అక్కని రక్షించాడు, మీ నాన్నని రక్షించాడు,
వీళ్ళని రక్షించాడని దేవుని నమ్ముకున్నావా? ఎందుకు నమ్ముకున్నావు అని అడిగితే నేను ఒకటే చెప్తాను. దేవుడు అద్భుతాలు చేయడానికి భూమి మీదకి రాలేదు. రక్షించే క్రమంలో ఒక అద్భుతం చేశాడు కానీ, అయినా కూడా దేవుడు నాకు ఇన్ని అద్భుతాలు చేశాడని ఏ రోజు కూడా ప్రభుని నమ్మలేదండి. ఆయన నిజమైన దేవుడని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, నా జీవితాన్ని మార్చాడని నేను నమ్ముకున్నాను. చాలామంది ఈ వీడియో వింటున్న వారు ఎవరైనా ఉన్నారేమో, ఏదో వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కూడా ఇలాగా సోషల్ మీడియాలో చెప్తున్నారు అనుకోకుండా, ఎవరైనా నా సహోదరులు, నా అన్నలు, నా సిస్టర్స్, నా కొలీగ్స్, నా ట్రాన్స్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తే ఒక్క నిమిషం అడగండి అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా గొప్ప దేవుడు. మీ జీవితాలు ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. లోకంలో పడి ఎన్నో జీవితాలు పాడైపోతుంటాయి మా కళ్ళ ఎదురుగా. మీ మతాన్ని వదులుకోవద్దు అంటలేదు, ఏమీ వదులుకోవద్దు. కానీ మీ నిజంగా దేవుడు అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని నన్ను మార్చింది. నేను క్షేమంగా నాకు రక్షణ దుర్గం కింద బ్రతుకుతున్నాను. ఈరోజు నేను స్టూడియోలో ఉన్నాను, రేపు ఎక్కడుంటానో తెలియదు. కానీ నాకంటూ ఒక నిరీక్షణ, ఒక స్థానం అనేది ఉందని నాకు దృఢంగా ఒక అభిప్రాయం ఉంది. మరి మీకేముంది? కానీ ఒకసారి ఆలోచించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఓకే, చాలా సంతోషం అమ్మా. మరి దేవుడు మీ సాక్ష్యాన్ని దీవించి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మలచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యథార్థవాది టీవీ ఛానల్ తరపున. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేమి చెప్పలేనండి, మీరేమి అడిగినా చెప్తాను. నేను నా సొంతంగా అయితే ఓకే, చాలా సంతోషం. మరి భవిష్యత్తులో ఇంకేమైనా అవసరమో, ఇంకేమైనా అడగాలనుకుంటే మనం మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సరిపోతుంది అనుకుంటున్నాను. మరి సహోదరి తన జీవితంలో ఎదురైన అనేక రకాల బాధలు, గాయాల నుండి క్రీస్తు రక్తమును బట్టి, వాక్యమును బట్టి, దేవుని సన్నిధిని బట్టి తను ఆదరణ పొంది, మరి అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుని సాక్షిగా ఒక సువార్థికురాలుగా తను జీవించాలనుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తన కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి వారు ఎవరైనా మీ కంటపడ్డప్పుడు వారి పట్ల గౌరవంగా ప్రవర్తించండి, గౌరవంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళ జీవితంలో ఎలాంటి గాయాల పరిస్థితులు మనకు తెలియదు. వారిని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది, వారికి కుటుంబం వెలివేసి వారు దేవునికి దూరంగా ఉండి రకరకాల చెడు వ్యసనాలకు బానిసలైపోయి భవిష్యత్తుకు ఒక గురి లేకుండా జీవిస్తున్నటువంటి వారికి కూడా మరి సువార్త అనేది అందడం అవసరము. మరి సహోదరిలాగా వారు కూడా రక్షణ పొందడం కొరకు అలాంటి వారు ఎవరైనా మీకు కనబడ్డప్పుడు వారిని గౌరవించండి, క్రీస్తుని గూర్చి తెలియచేయండి. మీరు చేయగలిగే మేలేమైనా చేయండి, కీడు మాత్రం చేయొద్దు. వారిని అవమానించొద్దు, అవహేళన చేయొద్దు. మరి అలాంటి వారందరినీ రక్షణలోకి నడిపించాలనేటువంటి భారంతో సహోదరి బయలుదేరారు కనుక మరి సేవను దేవుడు ఆస్వాదించాలని, భవిష్యత్తులో అనేక ప్రాంతాలకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రార్థించండి. మీకేమైనా ఈ విషయంలో సందేహాలు ఉంటే టీవీ ఛానల్ నంబర్కి 9000083219కి మీరు కాల్ చేయొచ్చు. లేదా మీరు సహోదరితో ఏమైనా మీరు ఇలాంటి విషయంలో ఏమైనా సాక్ష్యం చెప్పడానికి మీరు మీ చర్చెస్కి పిలవాలనుకున్నా, లేదా మీరు ఎవరైనా కలిసి మాట్లాడాలనుకున్నా సరే మీరు కలవండి. పర్సనల్గా మనము కలిసి మాట్లాడవచ్చు. మరి అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. మరొక సాక్ష్యంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.